కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ మనతో ఉన్నారు. సోమరాజు గారిని చూస్తే ఒక కార్డియాలజిస్ట్గా ఆయన ఒక ప్రఖ్యాతి చెందిన డాక్టర్. ఎలాగ ప్రణాళికలు వేసుకున్నారు ఒక ఆర్గనైజేషన్ని దేశ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి? స్టార్ట్ చేసిన హాస్పిటల్తో సంబంధం రావటం, ఆ సంస్థని ఇంకా పెద్దది చేయటం ఒక ప్రివిలేజ్గా భావిస్తున్నాను. నిజంగానే నాన్నగారి దగ్గర నుంచి ఒక సొంత క్లినిక్ దగ్గర నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళారు. ఇలా ఆ తర్వాత ఎలాగ జరిగింది నా జర్నీ? అది ఒక అద్భుతమైన అవకాశం, చాలా తక్కువ మందికి దొరికిన అవకాశం. అది నాకు దొరికిందని నేను పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. ఇండిసిప్లైన్గా ఉంటారు, అంత డిసిప్లిన్ లైఫ్ వైపు ఆ ప్రయాణం జరిగిందంటారు. డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారేమో గాడ్ ఫాదర్. ఏ రోజు కూడా బాస్ లాగా ట్రీట్ చేయలేదు నన్ను. ఒబేసిటీ, అది కూడా 120 కేజీల నుంచి ఇప్పుడు అందులో సగానికి 62 కేజీలు ఉన్నారు. ఎలా సాధ్యమైందండి? అంటే మీరు ఏది ట్రీట్మెంట్ చేయించుకోలేదు అంటే లైపోసెక్షన్ కానీ లేకపోతే మిగతా చాలా వరకు సర్జరీలు ఉన్నాయి మనకి. బేసిక్ థింగ్ ఏంటంటే మన ఇన్పుట్ షుడ్ బి లెస్ దెన్ అవుట్పుట్, అప్పుడు వెయిట్ తగ్గుతుంది. కేవలం వ్యాపారం కోసం వైద్య రంగం ఉందనేది అంత చెడ్డ పేరు ఎందుకు మూట కట్టుకోవాల్సి వచ్చింది మనకి? వాళ్ళ మూలాన మొత్తం మెడికల్ రంగం మీదే ట్రస్ట్ తగ్గే పరిస్థితి వచ్చిందనమాట. వైద్య రంగంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వస్తున్న మార్పులు ఎలా ఉన్నాయి, ఇంకా రావాల్సిన మార్పులు ఏమున్నాయి? మెడిసిన్ విల్ బికమ్ మోర్ proactive, more personalized, precise and preventive. As we see, as we move on into the future. క్యాన్సర్ వస్తే మా జీవితం ఇంకా అయిపోయింది, ఇక్కడతో ఇంకా లైఫ్ లేదు అనేది అనుకుని చాలామంది ఆత్మహత్యలు పాల్పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వెల్కమ్ టు బిగ్ టీవీ. మన కళ్ళ ముందు కనిపించే చాలా జీవితాలు మనకు స్ఫూర్తినిస్తాయి. అలాంటి వ్యక్తుల్లో డాక్టర్ హరిప్రసాద్ ఒకరు. కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ మనతో ఉన్నారు. హరిప్రసాద్ గారు నమస్తే అండి. సార్, చాలా వరకు మీ లైఫ్ తెరిచిన పుస్తకం అనుకుంటే కంటే మీరు పూర్తిగా లిఖించిన పుస్తకం. అంటే మీ డాక్టర్ జీవితం కావచ్చు, లేకపోతే చదువు కావచ్చు, లేకపోతే చివరి వరకు అప్ టు మీరు వెళ్ళిన వరకు. ముందుగా కేర్ కోసం మాట్లాడుకుందాం. కేర్ అనేది సోమరాజు గారు స్థాపించిన ఒక సంస్థ. ఆ లెగసీని కావచ్చు, లేకపోతే దానికి ఉండే ఒక గుడ్ విల్ని కావచ్చు, డాక్టర్ హరిప్రసాద్ ఎలా కొనసాగించబోతున్నారు? కేర్ నిజంగానే సోమరాజు గారు మొదలుపెట్టారు. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన డాక్టర్ గారు, చాలా గౌరవం ఉన్న డాక్టర్ గారు. వారితో పాటు కొంతమంది డాక్టర్లు కలిపి మొదలుపెట్టారు. అది అంచెలంచెలుగా పెరిగి వేరే రాష్ట్రాలకి, వేరే సిటీస్కి పెరిగింది. దాని తర్వాత ఇప్పుడు బ్లాక్ స్టోన్ అనే వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్వెస్టర్ గ్రూప్ హెల్త్ కేర్లోకి ఎంట్రీ అయ్యి, హెల్త్ కేర్లో కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, కేరళలో కిమ్స్ హాస్పిటల్స్ అని ఉన్నాయి, కిమ్స్ హెల్త్ అని ఉంది అది. తర్వాత బంగ్లాదేశ్లో ఎవర్ కేర్ హాస్పిటల్స్ అని ఉన్నాయి. ఈ మూడు కలిపి క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ అని ఒక సంస్థ ఏర్పాటు చేసి మూడింటిని కలిపి మొదలుపెట్టారు. ఆ సంస్థ క్వాలిటీ కేర్ ఇండియా గ్రూప్కి బోర్డ్ చైర్మన్గా నేను సరిగ్గా పోయిన ఏప్రిల్లో, ఏప్రిల్లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత సాటిస్ఫైయింగ్ ఏంటంటే ఇవాళ అది ఇంకొక గ్రూప్తో, ఆస్టర్ డిఎం అనే ఇంకో గ్రూప్తో మర్జర్ అయ్యి దేశంలో ఉన్న 10,000 పడకల గ్రూపులలో 3 ఉన్నాయి. ఆ మూడింట్లో ఒకటి అయిందనమాట. సో చాలా తొందరగా పెరిగి దేశంలోనే ఒక లార్జెస్ట్ గ్రూప్ కింద రావటం చాలా సంతోషం అండ్ చాలా సాటిస్ఫైయింగ్గా కూడా ఉంది. సోమరాజు గారిని చూస్తే ఒక కార్డియాలజిస్ట్గా ఆయన ఒక ప్రఖ్యాతి చెందిన డాక్టర్. ఎలా ఉండేదండి ఈ గ్రూప్లోకి రాకముందు మీతో ఏమైనా సంబంధాలు ఎలా ఉండేవి ఆయనతో? సోమరాజు గారు అంటే ఎవరు తెలియదు, అందరికీ తెలుసు. ఆయన చాలా మంచి పేరున్న మనిషి. మేము అందరం పెరిగేటప్పుడు ఆయన పేరు విన్నాము, చదువుకునేటప్పుడు ఆయన పేరు విన్నాము. తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు కానివ్వండి, నేను
అపోలోలో పనిచేసేటప్పుడు కానివ్వండి, ఇంటరాక్షన్ కూడా చాలా అయింది. కానీ ఆ మనిషి స్టార్ట్ చేసిన హాస్పిటల్‌తో సంబంధం రావటం, ఆ సంస్థని ఇంకా పెద్దది చేయటం ఒక ప్రివిలేజ్‌గా భావిస్తున్నాను. డాక్టర్ గారు, హరిప్రసాద్ గారి కోసం మాట్లాడుకోవాలంటే అపోలో హాస్పిటల్ కోసం మాట్లాడుకోకుండా కుదరదు. 3 దశాబ్దాల పాటు దాదాపుగా మీరు చేసిన సేవలు కావచ్చు, ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ కావచ్చు. ఎలాగ ప్రణాళికలు వేసుకున్నారు ఒక ఆర్గనైజేషన్‌ని దేశ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి? అసలు దేశంలోనే ఈ రకమైన హెల్త్ కేర్ తీసుకురావడానికి ప్రతాప్ రెడ్డి గారు కారణం. మా నాన్నగారు హాస్పిటల్ ఉండింది, శ్రీదేవి నర్సింగ్ హోమ్ అని. దాంట్లో నా జీవితాంతం నేను పెరిగేటప్పుడు అందరూ ఏమన్నారంటే, చదువుకొని డాక్టర్ అయ్యి ఆ హాస్పిటల్‌ని చూసుకోవాలి. అది నా లైఫ్ యాంబిషన్ కింద పెరిగాను. కానీ అప్పుడు 96లో అనుకుంటా డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు అప్పటికి 2 హాస్పిటల్ ఉన్నాయి. ఢిల్లీ కూడా అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు పిలిచి నన్ను అపోలో జాయిన్ కమ్మన్నారు. అప్పుడు నేను చెప్పాను ఆయనకి, నాన్నగారు హాస్పిటల్ ఉంది, దాన్ని నడిపిస్తానని అందరూ అనుకుంటున్నారు అంటే, ఆయన అన్నారు, మీ నాన్నగారు హాస్పిటల్ నడిపిస్తే ఆ ఒక్క హాస్పిటల్ పరిమితం అయిపోయి ఉంటాం. నాకు చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. నువ్వు వచ్చి నన్ను జాయిన్ అవ్వు. నీ కాంట్రిబ్యూషన్ ఆ ఒక్క హాస్పిటల్కే కాకుండా మల్టిపుల్ అక్రాస్ ద కంట్రీ చేయొచ్చు, ఇంటర్నేషనల్ చేయొచ్చు అన్నారు. ఇక ఆ పెద్ద మనిషి ఆ మాట అన్న తర్వాత నేను కాదనలేకపోయాను. దాంతో అపోలో జాయిన్ అయ్యాను. ఇక అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరుగుకుంటా వచ్చి నేను చివరికి పోయిన సంవత్సరం రిటైర్ అయ్యేటప్పటికి 75 హాస్పిటల్ అయినాయి, 10,000 ప్లస్ పడకలు అయినాయి. సో అదొక అద్భుతమైన అవకాశం. చాలా తక్కువ మందికి దొరికిన అవకాశం. అది నాకు దొరికిందని నేను పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఆ గ్రోత్కి కారణం ప్రతాప్ రెడ్డి గారు. ఆయన ఒక వ్యక్తిత్వం అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకుంటే ఏదైనా ఆర్గనైజేషన్లో ముందు వద్దు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇది చేద్దాం, ఇది బాగుంటుంది, ఈ ప్లాన్ ఉంది, ఇది ప్లాన్ అంటే చెయ్యి అనేవారు. ఏ రోజు కూడా నేనున్న 28+ సంవత్సరాల్లో ఏది కూడా నేను ఒక ప్లాన్ తీసుకెళ్ళి చేద్దామంటే కాదు అన్న రోజు లేదు. సో ఆ రకంగా అపోలోలో పనిచేసిన రోజులు నాకు ఫుల్ సపోర్ట్గా మొత్తం బ్యాకింగ్గా ఉన్నది ప్రతాప్ రెడ్డి గారు. అందుకనే ఏమన్నా అపోలోకి చేయగలిగితే వారి మూలాన చేయగలిగాను. నిజంగానే మీరు అన్నట్లు ప్రతాప్ రెడ్డి గారు ఒక లెజెండరీ పర్సన్ ఉంది. ఇప్పుడు ఉన్న చాలామంది మనం ఎంటర్‌ప్రెన్యూర్‌తో పోల్చుకున్నప్పుడు. ఎలా ఉండేదండి మీ ఇద్దరు? అంటే నిజంగానే నాన్నగారి దగ్గర నుంచి ఒక సొంత క్లినిక్ దగ్గర నుంచి మిమ్మల్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎలాగా జరిగింది ఆయనతో జర్నీ? అది నేను ఎప్పుడూ అంటాను, నాకు ఒక గ్రేట్ ఫాదర్ ఉండేవారు, మా ఓన్ ఫాదరు. డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారేమో గాడ్ ఫాదర్ అని. ఏ రోజు కూడా బాస్ లాగా ట్రీట్ చేయలేదు నన్ను. సొంత ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేశారు. అండ్ మా ఇంటరాక్షన్ కూడా అదే విధంగా ఉండేది. ఏ రోజు కూడా ఒక ప్రొఫెషనల్గా కింద లేకపోతే ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చి ఒక చైర్మన్తో మాట్లాడినట్లు ఉండేది కాదు. ఎప్పుడు కూడా ఉన్నన్నేళ్ళు ఇప్పటి వరకు కూడా సొంత ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేశారు. అండ్ ఆ బాండింగ్ అనేది అది వేరే రకంగా ఉంటుంది. ప్రొఫెషనల్ బాండింగ్ కన్నా ఆ పర్సనల్ బాండింగ్ అనేది చాలా గొప్పది. దానివల్లనే నేను ఇన్నేళ్ళు కంటిన్యూస్గా రిటైర్ అయ్యే వరకు అక్కడే పనిచేశాను. అంటే అపోలోన ఒక కీలకమైన అనేక అంశాల్లో అపోలో హెల్త్ సిటీ ఒకటి. దాంట్లో కీలకమైన పాత్ర మీరు ఉన్నారు. ఎలా వచ్చిందండి? ముందు ఎలా అనుకున్నారు దాన్ని? ఇప్పుడు అపోలోకి ఉన్న అన్ని హాస్పిటల్స్లో ఎక్కువ ల్యాండ్ స్పేస్ ఇక్కడే ఉండేది. తర్వాత అపోలో హైదరాబాద్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ హెల్త్ కేర్ కూడా మొదలైనవి. లైక్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కాలేజు, నర్సింగ్ కాలేజు, ఆ రకంగా డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా మొదలైనవి. ఈ చివరికి వచ్చేటప్పటికి ఏమైందంటే అన్ని రకాల హెల్త్ కాంపోనెంట్స్, వెల్నెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కేర్ ఐటీ కానివ్వండి, ఇవన్నీ ఒకటే క్యాంపస్లో ఉండేటప్పటికి అది మామూలుగా ఒక హాస్పిటల్ కాకుండా ఒక హెల్త్ సిటీ కింద మార్చబడింది 2007లోనో 2008లోనో. అది ఐ థింక్ దాదాపు దేశంలోనే ఫస్ట్ హెల్త్ సిటీ అది ఆ టైంకి. అండ్ దాని మెయిన్ రీజన్ ఏంటంటే
నాట్ జస్ట్ హెల్త్ కేర్తో సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ కూడా ఆ క్యాంపస్లో ఉన్నాయి అనమాట. దాని మూలన నాకు హెల్త్ సిటీ అని పేరు పెట్టడం జరిగింది. ఎలాంటి ప్రయోజనం ఉంది డాక్టర్ గారు? ఎందుకంటే హెల్త్ సిటీ వల్ల చాలా ప్రయోజనాలు అటు మేనేజ్మెంట్‌గా కాకుండా మిగతా రోగులకు కావచ్చు, మిగతా దానికి ఎలాంటి ప్రయోజనం ఉంది అది? ఇప్పుడు హెల్త్ కేర్ అంటే నలుగురు స్టేక్ హోల్డర్స్ ఉంటారు. మొదటి స్టేక్ హోల్డర్ పేషెంట్, రెండో స్టేక్ హోల్డరు పనిచేసేవాళ్ళు, డాక్టర్లు కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, చివరికి హౌస్ కీపింగ్, సెక్యూరిటీ వరకు. మూడో స్టేక్ హోల్డర్ దాంట్లో ఇన్వెస్టర్స్, మనీ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు మూడో స్టేక్ హోల్డర్స్. నాలుగో స్టేక్ హోల్డర్ ఏమో కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీని అయితే సర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ పేషెంట్స్ ఉండాలి. దేనికన్నా ఏ హెల్త్ కేర్ సంబంధించిన ఏ దీనికన్నా కానివ్వండి పేషెంట్స్ ఉండాలి. ఆ పేషెంట్స్ ఉండటం వలన ఒక ఎకో సిస్టమ్ ఏర్పడిపోద్ది అనమాట. ఆ పేషెంట్స్కి సర్వ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నర్సెస్ కావాలి, నర్సెస్కి నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది. అడ్మినిస్ట్రేటర్స్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ కాలేజ్ స్టార్ట్ అయింది. తర్వాత ఈ రీసెర్చ్ కూడా చాలా మటుకు పేషెంట్కి సంబంధించిన రీసెర్చ్ కూడా క్లినికల్ ట్రయల్స్ కానివ్వండి, వేరే రీసెర్చ్ కానివ్వండి, అది కూడా అదే ఆవరణలో వచ్చింది. సో అన్నీ ఒకటే. హెల్త్ కేర్ ఐటీ ఎక్కడ చివరికి ఇంప్లిమెంట్ అయ్యేది పేషెంట్కి. సో ఆ హాస్పిటల్లో ఇంప్లిమెంట్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ఒక చోట వచ్చేటప్పటికి ఒకళ్ళకి సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అయ్యి ఒకటి పెరుగుతూ ఉంటే రెండోది కూడా పెరుగుతూ పోయింది. ఆ విధంగా మల్టిప్లయర్ ఎఫెక్ట్ అయిందనమాట. హరిప్రసాద్ గారు, ఒకసారి మీ బాల్యం కోసం మాట్లాడుకోవాలి. అంటే ఎప్పుడు కూడా చదువు, తర్వాత మనం అనుకునే ప్రొఫెషన్, తర్వాత ఉద్యోగం. ఎలా గడిచింది బాల్యం? ఎక్కడ గడిచింది అసలు? నేను మా పేరెంట్స్ నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట, అప్పుడు టాప్ స్కూల్ స్టేట్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదివాను. అక్కడ నా ఎంటైర్ లైఫ్కి ఫౌండేషన్ అక్కడ ఉన్నన్ని 17-12 ఏళ్లలో ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఇప్పుడు ఎందుకంటే ఆ స్కూల్లో చదువే కాకుండా మిగతా యాక్టివిటీస్ కూడా చాలా మటుకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. వేరే యాక్టివిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, వేరే యాక్టివిటీస్ కానివ్వండి, చాలా మటుకు అక్కడ ఎంకరేజ్ చేసేవాళ్ళు. అదేవిధంగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది సిఇఓలు ఆ స్కూల్లో చదువుకొని ప్రపంచ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సిఇఓ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ సిఇఓ కానివ్వండి, వీళ్ళందరూ అక్కడ చదువుకున్న పిల్లలే. సో ఆ క్వాలిటీస్, ఆ ఫ్రీడము, ఆ ఎంకరేజ్మెంట్ ఉండింది కాబట్టి నా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆ స్కూల్లోనే ఏర్పడింది అనమాట. నేను 8వ తరగతిలోనే ఎప్పుడో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. ఆ ఏజ్లో ఏముండేదంటే గేమ్స్ అవన్నీ ఉండేవి. సో లక్కీగా ఏమైంది, నేను స్కూల్లో ఉండగానే రంజీ ట్రోఫీ కూడా ఆడాను. సో రంజీ ట్రోఫీ ఆడేటప్పటికి గ్రౌండ్ మీద ఎక్కువ, స్కూల్ క్లాసుల్లో తక్కువ ఉండేవాడిని. అయినా కానీ నాకు ఒక్క సంవత్సరం కూడా పోకుండా నాకు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి కానివ్వండి, వేరే టీచర్స్తో పెట్టి కానివ్వండి, నేను స్కూల్లో ఉన్నంతసేపు చదివించి నేను ఒక్క ఇయర్ కూడా పాస్ కాకుండా నా 12th స్టాండర్డ్ పాస్ అయ్యే వరకు చూసుకున్నారు స్కూల్లో. ఓకే, ఎందుకంటే సేమ్ అదే టైంలో ఎగ్జామ్స్ వచ్చేవని నాకు. నేను 10th ఐసిఎస్సి అని ఉండేది మాకు స్కూల్లో. ఆ బోర్డ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో ఉండేవి, 10th ఎగ్జామ్స్. అదే టైంలో ఒక టోర్నమెంట్ వచ్చింది. నేను దానికి ఆడకూడదు అనుకున్నాను, ఎందుకంటే ఐసిఎస్సి ఎగ్జామ్స్ రాయకపోతే ఒక సంవత్సరం పోతుంది. కానీ మా ఫిజికల్ డైరెక్టర్ దేవదత్తం గారు ఉండేవారు. ఆయన వచ్చి నువ్వు వెళ్ళి ఆడుకో అన్నారు. నేను ఎట్లా ఆడాను సార్, నా 1 ఇయర్ పోతుంది కదా అన్నాడు. అంటే నీకు ఏం పోదు, నువ్వు వెళ్ళి ఆడుకో అన్నారు. సో వెళ్ళి ఆడాను, వచ్చాను. వచ్చిన తర్వాత ఏం చేశారంటే నన్ను మన స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయించారు. స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఉంటాయి. ఓకే. సో సంవత్సరం పోకుండా స్టేట్ ఎగ్జామ్స్ రాయించి అది 10th పాస్ అవ్వగానే మళ్ళీ ఐఎస్సి ఎగ్జామ్స్ 11th 12th అదే స్కూల్లో కంటిన్యూ అయ్యాను. సో ఆ రకమైన ఎంకరేజ్మెంట్ ఉండేది స్కూల్లో. సో అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కూడా సపోర్ట్ చేసేవారు అనమాట. అదేవిధంగా నేను 11th 12thలో అన్ని గ్రేడ్స్ ఆఫ్ క్రికెట్ ఆడేటప్పటికి నాకు ఆల్మోస్ట్ స్కూల్లో ఒక 20-25%, 30% కూడా అటెండెన్స్ ఉండేది కాదు. దానివల్ల అందుకనే వాళ్ళు ఎగ్జామ్స్ ముందు దాదాపు ఒక 2-3 months నన్ను హాస్టల్లో ఉంచి టీచర్స్ని పెట్టి చదివించి ఎగ్జామ్ రాయించి నాకు ఎట్టి పరిస్థితుల్లో 12th పాస్ అయ్యేటట్టు చేశారనమాట. ఇంకా గ్రేట్ థింగ్ ఏంటంటే
నేను మెడిసిన్ నా చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పటి నుంచి కూడా ఫాదర్ డాక్టర్, హాస్పిటల్ ఉంది. సో నువ్వు కూడా డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలనే ఉండేది. సో నేనేమో ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాడిని. సో ఫార్చునేట్‌గా ఏమైందంటే అదే అంత ముందు సంవత్సరమే స్టేట్ గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటాలో ఒక సీట్ ఇంట్రొడ్యూస్ చేశారు మెడిసిన్‌లో. ఓకే. సో నాకు కూడా స్పోర్ట్స్ కోటాలోనే ఆ సీట్ వచ్చింది నెక్స్ట్ ఇయర్. దాంతో మెడిసిన్ జాయిన్ అయ్యాననమాట. సార్ బౌలరా లేకపోతే బ్యాట్స్‌మెన్ అండి నేను మీరు? ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఆడానండి స్టేట్‌కి కూడా. ఓకే. స్టేట్‌కి కూడా. ఇలాగని అప్పుడు ఇప్పుడుండి మీరు హైదరాబాదు పబ్లిక్ స్కూల్ అంటున్నారు. అందులో మిగతా చాలా మంది లెజెండరీస్ మనకు కనిపిస్తుంటారు. హ్మ్. అంటే సత్యనారాయణ కావచ్చు, అవును. లేకపోతే ఇప్పుడుండే మనకి సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కావచ్చు. అవును. అజరుద్దీన్ కూడా మీకు ఏదైనా ఎక్కడైనా తారసపడ్డ అజర్ వేరే స్కూలు. కానీ అంటే క్రికెట్‌లో సంబంధించి. క్రికెట్‌లో కలిసే ఆడాము. దాదాపు అండర్ 15 లెవెల్ నుంచి కలిసే ఆడాము. మా రంజీ ట్రోఫీలో కూడా డెబ్యూ ఫస్ట్ మ్యాచ్ ఇద్దరిది సేమ్ మ్యాచ్ అన్నమాట. ఓకే. సో దాదాపు నేను క్రికెట్ ఆడిన రోజులు కలిసి ఆడామన్నమాట. అజరు, నేను. తర్వాత చాలామంది ఎంవి నరసింహారావు కెప్టెన్‌గా ఉండేవాడు. చాలామంది లెజెండరీ ప్లేయర్స్‌తో ఆడే అవకాశం ఉండింది. కానీ మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే అప్పుడు క్రికెట్ ఇంత పెద్ద గేమ్ కాదు. ఇంత పెద్ద ప్రొఫెషన్ కాదు. ఓకే. సో అప్పుడు డిసైడ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. క్రికెటా? మెడిసినా అని. అప్పుడు డెఫినెట్‌గా మెడిసినే అని క్రికెట్ ఆపేసి మెడిసిన్ కంటిన్యూ చేశాననమాట. ఎలా అండి ఇంత పిచ్చిగా ప్రేమించిన క్రికెట్‌ని అంటే ఓపెనర్ ప్లేయర్ అంటే చిన్న విషయం కాదు. అంటే ఎప్పుడుగైనా కావచ్చు కానీ ఓపెనర్ ప్లేయర్ అంటే ఓపెనర్ ప్లేయర్. అటువంటిది ఎలా వదులుకున్నారు అసల? అంటే అలాంటి పరిస్థితి వచ్చిందా? పరిస్థితి అంటే ఏమైందంటే, నేను స్కూల్లో ఎంకరేజ్‌మెంట్ జూశాను. సో, అదే రకంగా మెడికల్ కాలేజ్‌లో గూడా ఎంకరేజ్‌మెంట్ ఉంటదనుకుని అదే విధంగా ఫస్ట్ ఇయర్ కంప్లీట్‌గా ఆడాను. దాంతో అటెండెన్స్ తక్కువుండింది. నన్ను ఎగ్జామ్ రాయనీయలేదు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్. సో, దాంతో నాకు 6 మంత్స్ పోయింది. సో, అప్పుడు డిసైడ్ చేసుకున్నా అనమాట. నేను మెడిసిన్ కంప్లీట్ జేయాలంటే ఇది కుదరదు. 2 నావల మీద నడక కుదరదని అప్పుడు డెఫినిట్‌గా క్రికెట్ ఏమో అప్పుడు ప్రొఫెషన్ కాదు. అవును. ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఎ ప్యాషన్, స్పోర్ట్, యాక్టివిటీ లాగా ఉండేది. సో, అందుకని ప్రొఫెషన్ కింద మెడిసిన్ చూజ్ చేసుకొని క్రికెట్ ఆడతాను. ఇప్పటిలాగా ఐపీఎల్స్ గాని అటువంటి ఏమి ఏముండేది కాదు. అవును. ఏముండేది కాదు. ఉంటే ఇంటర్నేషనల్, నేషనల్స్ ఆడటమే అంతే. ఇంటర్నేషనల్ ఆడినా గానీ ఇంత మనీ ఎక్కడుండింది? అప్పుడు ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళకి ఇప్పుడు ఒక 4, 5 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడితే ఎంత మనీ వస్తదో అంత వచ్చేదన్నమాట. కరెక్ట్. ఎలా ఉందండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఉండే ఆ రోజు బ్యాచ్ కావచ్చు, సీనియర్‌లు కావచ్చు, జూనియర్‌లు కావచ్చు. ఇప్పటికి ఆ పరిచయాలు అలాగే ఉన్నాయండి? పరిచయాలు చాలా మట్టుకుంటాయండి. ఎందుకంటే అది వెరీ క్లోజ్ నిట్ ఫ్యామిలీ. దాదాపు మా ఎంటైర్ బాల్యం 12 ఏళ్ళు అక్కడ కలిసి పెరిగి దాని తర్వాత కూడా కాంటాక్ట్‌లో ఉండేవాళ్ళం. చాలామంది అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివి ఆనంద్ గారు కూడా ఇప్పటి వరకు కూడా కాంటాక్ట్‌లోనే ఉంటారు. ఓకే. సో, ఆ రకంగా నాట్ జస్ట్ క్లాస్‌మేట్స్ కానీ 2 బ్యాచ్‌ల పైన, 2 బ్యాచ్‌ల కింద కూడా అవును. కంటిన్యూయస్ కాంటాక్ట్‌లోనే ఉంటారనమాట. సత్యనారాయణ గారు. సత్యనారాయణ, దాని తర్వాత మన ఎక్స్ మినిస్టర్ గారు పల్లం రాజు గారు, వీళ్ళందరూ కేంద్ర పబ్లిక్ మంత్రి. స్కూల్. కేంద్ర మంత్రి పల్లం రాజు వీళ్ళందరూ పబ్లిక్ స్కూల్‌లో ఆడారు. ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు గవర్నర్ అయ్యారు. ఇప్పుడు ఆయన గోవా మాకు గవర్నర్ చాలా మనకి. చాలా సీనియర్. సో, చాలా మంది పేర్లు చెప్పుకుంటా పోతే అసలు చాలా చాలా మంది పబ్లిక్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అంటే బేసిక్‌గా హైదరాబాద్ ఫ్యామిలీ ఏంటి? నాన్నగారి దగ్గర నుంచి తాతగారు అలాగా? నాన్నగారు నేను పుట్టింది పెరిగింది ఇక్కడేనండి. హైదరాబాదేనండి. చదువుకుంది పబ్లిక్ స్కూల్‌లో. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ చేసిందేమో గాంధీ మెడికల్ కాలేజ్‌లో, అప్పుడు బషీర్బాగ్‌లో ఉండేది. దాని తర్వాత ఎండీ ఏమో మ్యాంగ్లూర్‌లో చేశాను కస్తూర్బా మెడికల్ కాలేజ్‌లో. దాని తర్వాత వచ్చేసి హైదరాబాద్‌లోనే పనిచేశాను. ఎంత ఇండిసిప్లైన్‌గా ఉంటారో అంత డిసిప్లిన్ లైఫ్ వైపు ఆ ప్రయాణం జరిగిందంటారు. ఏంటి ఆ ఇండిసిప్లిన్ ఏంటి? ఇప్పుడు ఆ డిసిప్లిన్ ఏంటి? క్రికెట్ ఆడిన రోజులు చాలా ఫిట్‌గా ఉండేవాడిని. ప్రాక్టీస్ చేయటం గానియండి, ఎక్సర్సైజ్ చేసేయడం గాని. ఇక అది ఆపేసిన తర్వాత ఓన్లీ స్టడీస్ అయ్యేటప్పటికి జంక్ ఫుడ్ తినటం గానియండి, అలవాట్లు రావటం గానియండి, ఏదన్నా టీనేజ్‌లో వచ్చాయి అన్నీ రావాల్సినయన్నీ వచ్చినియి. దాంతో ఇక టెరబుల్ వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను. దాదాపు 120 కేజీస్ వరకు వచ్చేసాను. దాని తర్వాత వర్క్‌లో పడేటప్పటికి వర్క్ బిజీలో పోయేసి నా హ్యాబిట్స్‌ని పట్టించుకోవటం మానేసి ఎప్పుడు తింటున్నాను, ఏం తింటున్నాను, ఎప్పుడు పడుకున్నాను, అసలు ఒక లైఫ్ స్టైల్ అనేది ఉండేది కాదు. సార్ ఇప్పుడు మేము చూస్తున్న హరిప్రసాద్ గారు 120 కేజీస్ ఉండేవారు. నేను 120 కేజీస్ ఉండేవాడిని ఒక స్టేజ్‌లో. ఇప్పుడు సార్? ఇప్పుడు 62.
అసలు సగానికి సగం. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఏం సర్జరీ కానివ్వండి ఏది కానీ చేయించుకోకుండా కష్టపడి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని తగ్గిన వెయిట్ అన్నమాట ఇది. దానికి కూడా ఒక దేనికన్నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ ఒక ఏదో ఒకటి ఉంటుంది. నేను బాగా పీక్లో ఉన్నప్పుడు యుఎస్ వెళ్ళి రిటర్న్ వచ్చాను. అప్పటికే సివియర్లీ డయాబెటిక్, చాలా రకాల మందులు వాడుతున్నాను, అయినా కంట్రోల్లో ఉండేది కాదు. ఆ వెయిట్‌తోని. ఆ వెయిట్‌తోని అంటే ఒబేసిటీ ఒక విధంగా. సివియర్ ఒబేసిటీ, ఆ! బీపీ ఉండేది. వచ్చిన తర్వాత ఆ రోజు 8:30కి నేను ఇంటికి ల్యాండ్ అయ్యాను. మా సెక్రటరీ ఫోన్ చేసింది, సార్ మీరు రేపు బ్లడ్ షుగర్ చేయించుకోవాలి, ఫాస్టింగ్ రండి హాస్పిటల్కి అని. నెక్స్ట్ డే హాస్పిటల్కి ఫాస్టింగ్ వెళ్ళేటప్పటికి బ్లడ్ ఇచ్చేసాను. నా పనిలో 2 వారాలు లేను కాబట్టి పనిలో బిజీగా పడిపోయాను. అప్పుడు డైరెక్టర్‌గా ఉన్నారు. అప్పుడు ప్రెసిడెంట్ అయ్యాను. ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఓకే. అయితే 2 గంటల తర్వాత నా బ్లడ్ ఎవరైతే తీసుకున్నారో అతను ఫోన్ చేసి, సార్ బ్లడ్ షుగర్ కావాల్సిన బ్లడ్ కన్నా ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఏం చేయమంటారు, వేరే టెస్ట్ చేయించమంటారు అని అడిగాడు. అడిగితే నేను అన్నాను, వేరే 2 ml కదా పడేసి ఏం కాదు, బ్లడ్ షుగర్ చేయించు అన్నా. కొన్ని గంటల తర్వాత నాకు ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు ఎమ్మటే ల్యాబ్కి రండి అని, పెథాలజీ ల్యాబ్కి. సో వెళ్ళాను. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందేమో, అది ఏదైనా సాల్వ్ చేయాల్సి వస్తుందని వెళ్ళాను. వెళ్తే అక్కడ పెథాలజీ అంతా క్వైట్గా ఉంది, అన్ని ఎవరి పనులు చేసుకుంటున్నారు. పెథాలజిస్ట్ ఏమో నా ముఖంలో చూసి ఏం మాట్లాడట్లా అసలు. ఈ లోపల హెమటో ఆంకాలజిస్ట్ ఒక డాక్టర్ గారు, డాక్టర్ పద్మజలోక్ రెడ్డి అని ఆవిడ వచ్చారు. ఆవిడ వచ్చి ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టారు, చిన్న ప్రాబ్లం ఉంది, అది మీ బ్లడ్లో పారేయకుండా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించాం, దాంట్లో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, అది చూడాలి, బ్లడ్‌లో డిఫెక్ట్స్ ఉన్నాయి చూడాలన్నాడు. అంటే ఏం డిఫెక్ట్స్ చెప్పండి అన్నా. అంటే అది ఒక టైప్ ఆఫ్ ల్యూకీమియా లాగా ఉంది, బ్లడ్ క్యాన్సర్ లాగా ఉంది, బ్లడ్ క్యాన్సర్ లాగా ఉంది, దీన్ని కన్ఫర్మ్ చేయాలి, ఇంకా వేరే టెస్ట్ కూడా చేయాలన్నారు. అయితే నేను ఎంత ఫిట్గా ఉన్నాను, నేను అమెరికా నుంచి నిన్నే తిరిగి వచ్చాను, అక్కడ ఉండగా కూడా అన్ని పనులు చేశాను, వేరే ప్రాబ్లం ఏం లేదు అంటే, లేదు బోన్ మ్యారో బయాప్సీ అని బ్లడ్లో నుంచి బోన్ మ్యారో నుంచి తీస్తారు, అది తీసి టెస్ట్కి పంపించాలన్నారు. అది మామూలుగా బాగా పెయిన్ఫుల్ ప్రొసీజరు. ఓకే. నేనే చాలా మందికి అనస్థీసియా ఇచ్చాను ఆ ప్రొసీజర్ చేయించుకోవడానికి. అయితే నేను అన్నాను, అయితే ఇప్పుడే చేయండి అన్నా. అంటే ఆవిడ అన్నారు, చాలా పెయిన్ఫుల్, మీకు తెలుసు కదా, రేపు పొద్దున్న ఫాస్టింగ్ రండి, అనస్థీసియా ఇచ్చి చేద్దామంటే, నేను ఎంత స్టేజ్ ఆఫ్ డినయల్లో ఉన్నానంటే, అది కాదు అని ప్రూవ్ చేయడానికి, కాదు ఇప్పుడే చేయండి, నేను లోకల్లో చేయండి, నాకు పెయిన్ ఉన్నా పర్వాలేదు అన్నా. ఆవిడ నేను బాస్ని కదా తప్పించుకోలేక లోకల్లో చేశారు. లోకల్లో చేసి ఒక 2 hours తర్వాత కన్ఫర్మ్ చేశారు, నువ్వు బ్లడ్ క్యాన్సర్ ఉంది, దానికి ట్రీట్మెంట్ అవసరం, ట్రీట్మెంట్ చేయించుకోవాలని. సో నెక్స్ట్ లక్కీగా దానికి జెనెటిక్ టెస్టింగ్ చేయించి చాలా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 3 monthsలో అది రివర్స్ అయిపోయింది. దాని తర్వాత 9 months మెయింటెనెన్స్ కోర్స్ వాడాను. ఈ మా ఫస్ట్ 3 months హాస్పిటల్లోనే ఉన్నాను. డాక్టర్ గారు, మీరు ఒక క్యాన్సర్, అది కూడా బ్లడ్ క్యాన్సర్, ఎంత సింపుల్గా చెప్తున్నారంటే ఒక టైఫాయిడ్ వచ్చినట్టు, అలాగా ఏదో వచ్చింది అని. ఏ స్టేజ్లో తెలుసుకున్నారు డాక్టర్ గారు అసలు? అదే చెప్తున్నా కదా, ఇది ప్రాబ్లీ ఒక లెసన్ ఫర్ ఎవ్రీబడి ఆల్సో. ఎందుకంటే నాకేం సిమ్టమ్స్ రాకుండానే డయాగ్నోజ్ అయింది, అది అదృష్టవశాత్తు. ఓకే. అదే కనుక ఏదైనా కాంప్లికేషన్ వచ్చి దాని మూలం డయాగ్నోజ్ అయిందంటే అది లేటర్ స్టేజెస్లో డయాగ్నోజ్ అయిందనమాట. ఓకే. సో అప్పుడు ఇంకా ట్రీట్మెంట్ కష్టం అయ్యేది, ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయి, ఇంకా ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ పట్టేది, అది కంప్లీట్గా రికవర్ అవుతామా లేదా కూడా లేటర్ స్టేజెస్లో వెళ్ళేటప్పుడు తెలిసేది కాదు. సో నాకు లక్కీగా అసలు ఏం సిమ్టమ్స్ లేకుండానే ఫస్ట్ స్టేజ్లోనే డయాగ్నోజ్ అయ్యేటప్పటికి ట్రీట్మెంట్ కూడా సింప్లర్ అయింది, రికవరీ కూడా ఫాస్టర్ అయింది, అండ్ కంప్లీట్ రికవరీ అయింది. సో నా ఫస్ట్ 3 months హాస్పిటల్లోనే ఉన్నాను, పనిచేస్తూనే ఉన్నా. అప్పుడు నాతో సంగీత రెడ్డి గారు ఉండేవారు, ప్రతాప్ రెడ్డి గారి డాటరు. ఆవిడ అప్పుడు బాస్ నాకు. ఆవిడ అన్నారు, నువ్వు ఆఫీస్ ఇక్కడే పెట్టుకో, నీ రూమ్లోనే పెట్టుకో, నీ రూమ్లో పెట్టుకుని టెలిమెడిసిన్ ద్వారా, టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా నీ పని నువ్వు చేసుకో అన్నారు. సో అది స్టాఫ్ సపోర్ట్ కానివ్వండి, ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, చాలా ఐఎమ్ ఇండెప్టెడ్ టు దెమ్. దాని మూలాన నాకు అంత పెద్ద క్యాన్సర్ వచ్చి దానిలోంచి ట్రీట్మెంట్ అవుతున్నాం అని, ఏమవుతుంది అనే ఆలోచన కూడా లేకుండా చేశారనమాట.
సో అది 3 మంత్స్ హాస్పిటల్‌లో ఉండి, తర్వాత 9 మంత్స్ ఇంట్లో ఉండి హాస్పిటల్‌కి వెళ్తా వస్తా ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. దాని తర్వాత అప్పటి నుంచి మళ్ళీ ఒక 5 ఇయర్స్ కంటిన్యూయస్ ఫాలో అప్ చేశారు. అప్పుడు మళ్ళీ అసలు దాని పూర్తిగా క్యూర్ అయింది. పూర్తి క్యూర్ అయింది. అంటే ఎలా వచ్చిందన్నారు డాక్టర్ గారు అసల? అంటే ఒక్కొక్క దానికి ఒక్కో రీజన్. తెలీదండి, లైఫ్ స్టైల్ కూడా కావచ్చు. అంటే అప్పటికి ఎలా ఉండేదండి లైఫ్ అంటే మీకు సిగరెట్టు లేకపోతే మందు? సిగరెట్ అలవాటు ఉండేది, టొబాకో నమిలేవాడిని, మోస్ట్ అన్‌హెల్తీ ఫుడ్ తినేవాడిని. అన్ని రకాల అవలక్షణాలు ఉండేవన్నమాట. డ్రింక్ అండి? డ్రింక్ చేసేవాడిని కాదు. కానీ మిగతా అన్ని అవలక్షణాలు ఉండేవాడిని. అది వెయిట్, స్ట్రెస్ ఉండేది బాగా. ఇవన్నిటి మూలాన వచ్చి ఉంటుంది అది. దాంతో అదొక పెద్ద చేంజ్ ఇన్ లైఫ్ అయిపోయిందన్నమాట. కరెక్టే. అది డాక్టర్ గారు ఫాదర్ డాక్టరు, మీరు డాక్టరు, దానికి ఎమర్జెన్సీకి క్రిటికల్ కేర్ డాక్టర్ మీరు. ఈ లైఫ్ నుంచి వచ్చే వాళ్ళకి మనం ఆ టొబాకో గాని అవి ఎక్స్‌పెక్ట్ చెయ్యం అసల ఫస్ట్. ఫస్ట్ ఐ మీన్ మరి అందరూ మర్చిపోయేదేంటంటే డాక్టర్లు కూడా మనుషులే గదా! ఆ! డాక్టర్లు కూడా మనుషులే గదా! కరెక్టే. ఆ అలవాట్లొచ్చేయి ఎవరికన్నా రావచ్చు. ఈళ్ళు కూడా మనుషులే, డాక్టర్లు కూడా రావచ్చు. సో, రాకూడదని ఏమీ లేదు. సో, కానీ దాంట్లో కొంతమందికి తెలుసుకొని మళ్ళీ దాని నుంచి బయటపడే అవకాశం, అదృష్టం దొరుకుతుంది. కొంతమందికి అది దొరకదు. నేను అనుకోవటం దేవుడు నన్ను ఐ మీన్ ఆశీర్వదించి నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఇది క్యాన్సర్ వచ్చింది కానీ నిన్ను బయటపడేస్తున్నాను. నువ్వు ఇప్పటి నుంచి ఏం చేస్తావో చూస్తాననే అవకాశం వచ్చిందని మాత్రం నేను అనుకుంటున్నాను. నిజంగా డాక్టర్ గారు టొబాకో అంత డేంజర్ కదా! ఇప్పుడు నేను ఎవరన్నా నా దగ్గరికొచ్చి ఏం చెయ్యొద్దు అంటే ఫస్ట్ టొబాకో ముట్టుకోవద్దు అంటాను. మీరు ఆల్కహాల్ తీసుకుంటే లిమిటెడ్‌గా ఆల్కహాల్ తీసుకోండి. అది బెటర్ గానీ టొబాకో మాత్రం ముట్టుకోవద్దు. ఎందుకంటే టొబాకో అనేది అపార్ట్ ఫ్రమ్ డిసీజెస్, హార్ట్ డిసీజ్ గానియండి, క్యాన్సర్ గానియండి, వేరే ఏదైనా గానియండి, ఆ డిసీజెస్‌తోనే కాకుండా ఆపటం కూడా చాలా కష్టం. నేను సిగరెట్ మంచిది కాదని తెలుసు. సిగరెట్ ఆపటానికి ఏం చేసేవాడిని, టొబాకో చూజ్ చేసేవాడిని. అది కూడా ఈక్వల్లీ డేంజరస్. ఆపడం చాలా చాలా కష్టం టొబాకో. అందుకని అసలు ముట్టుకోకుండా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. యంగర్ జనరేషన్స్ మాత్రం దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లెసన్, డోంట్ టచ్ టొబాకో. డాక్టర్ గారు ఆ టైంలో అటు కుటుంబం కావచ్చు, లేకపోతే మనకి ఆఫీస్‌లో ఉండే స్టాఫ్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎంత సపోర్ట్ ఉండాలో అంత సపోర్ట్ అవసరం. ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ లాంటి ఒక పెద్ద సమస్య. మీరు వాళ్ళు ట్రీట్ చేశారు? ప్రతాప్ రెడ్డి గారి కాడ నుంచి, సంగీతా రెడ్డి గారి నుంచి హాస్పిటల్‌లో గానియండి, నన్ను ట్రీట్ చేసిన డాక్టర్స్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు గానియండి, మిగతా వాళ్ళు గానియండి, ఫ్యామిలీ గానియండి, అదే కాకుండా నా హాస్పిటల్ స్టాఫ్, ఎంటైర్ హాస్పిటల్ స్టాఫ్. నేను అప్పటికే దాదాపు 15 ఏళ్ళు హాస్పిటల్‌లో పనిచేశాను. సో, దాదాపు ప్రతి మనిషి తెలుసు నాకు. అందరూ నాకు క్యాన్సర్ ఉంది, ఇది ఇంత ప్రమాదకరం, లైఫ్ అండ్ డెత్ అన్నారు మీరు. ఆ ఆలోచనే రాకుండా చేశారనమాట. అంత సపోర్ట్ ఇచ్చారు. నన్ను కంటిన్యూయస్‌గా అప్పటికే అపోలో లార్జెస్ట్ గ్రూప్ ఇన్ ద కంట్రీ. ఆ గ్రూప్‌ని ప్రెసిడెంట్‌ని ఒక హాస్పిటల్ రూమ్‌లో నుంచి కూర్చోబెట్టి, నువ్వు హాస్పిటల్ నడిపి నువ్వు నీ పని చేసుకోవడం అనేది చాలా గొప్ప పని. కరెక్టే. గొప్పదది. అంతకంటే మోరల్ సపోర్ట్ ఇంకోటి లేదు. అందుకని సపోర్ట్ లేదు. ఆ రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు కాబట్టే నాకసలు వేరే నెగెటివ్ థాట్స్ లేకుండా అన్ని పాజిటివ్ థాట్స్ పడగలిగాను. డాక్టర్ గారు చాలామంది క్యాన్సర్ వస్తే మా జీవితం ఇంక అయిపోయింది ఇక్కడితో, ఇంకా లైఫ్ లేదు అనేది అనుకుని చాలామంది ఆత్మహత్యలకు పాల్పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తున్నారు కళ్ళ ముందు. అంటే దేన్నైనా జయించొచ్చు అనేది. ఏం చెప్తారు? అంటే సింపుల్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్. మనకి కొన్ని క్యాన్సర్ కాజ్ చేస్తాయనేది తెలుసు. వాటి దగ్గరికి వెళ్ళకుండా ఉండటం బెస్ట్ పాలిసీ. లైక్ స్మోకింగ్ గానియండి, ఆల్కహాల్ గానియండి, ఇట్లాంటివి కొన్ని క్యాన్సర్ కారణాలని తెలుసు. రెండోది, కొంతమందికి హెరిడిటరీ క్యాన్సర్స్, కొన్ని రకాల క్యాన్సర్స్ హెరిడిటరీ క్యాన్సర్స్ వస్తాయి. జన్యుపరంగా వచ్చేవి ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. అది ఫ్యామిలీస్‌లో నడవచ్చు. సో, అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫ్యామిలీలో ఎవరికన్నా వచ్చిందంటే మిగతా వాళ్ళు దానికోసం రెగ్యులర్‌గా స్క్రీనింగ్ చేయించుకుంటా ఉండాలి. స్క్రీనింగ్ చేయించుకుంటా ఉంటే దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్‌లో కనుగొంటే క్యాన్సర్ ఈస్ క్యూరబుల్. ఓకే. అదే గనుక క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈస్ నాట్ ఎక్స్‌పెన్సివ్ ఫస్ట్ స్టేజ్‌లో కనుగొంటే.
ఓకే. అదే కనుక సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఆ స్టేజెస్ పెరిగిన కొద్దీ క్యూర్ రేట్ తగ్గుతుంది, కాస్ట్ పెరుగుతుంది, సఫరింగ్ పెరుగుతుంది. సో బెస్ట్ ఇస్ ప్రివెన్షన్, రెండోది స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్. దిస్ ఇస్ మై మెసేజ్ ఫర్ ఎవ్రీబడి. హరిప్రసాద్ గారు ఇంకోటి చెప్పారు మీరు, ఒబేసిటీ అది కూడా 120 కేజీల నుంచి ఇప్పుడు అందులో సగానికి 62 కేజీలు ఉన్నారు. ఎలా సాధ్యమైందండి? అంటే మీరు ఏది ట్రీట్మెంట్ చేయించుకోలేదు అంటే లైపోసెక్షన్ కానీ లేకపోతే మిగతా చాలా వరకు సర్జరీలు ఉన్నాయి మనకి, బేరియాట్రిక్ అదండి సర్జరీలు నేను కానీ. నేను ఎప్పుడు కూడా ఏది కూడా టెంపరరీగా చేసే అలవాటు లేదు. సో నేను క్యాన్సర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనుకున్నాను, నాకు దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు, ఏదైనా చేయాలి, కానీ మనం చేయటానికి ఏం అడ్డు రావచ్చు అని ఆలోచించాను. అప్పటికి నేను డయాబెటీస్ దాదాపు పొద్దున్న 6 టాబ్లెట్లు, సాయంత్రం 6 టాబ్లెట్లు వేసుకునేవాడిని, బీపీకి వేసుకునేవాడిని, నా వెయిట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ ప్రాబ్లం. సో నేను అనుకున్నాను, ఫస్ట్ నన్ను నేను కరెక్ట్ చేసుకోకుండా ఏది చేయాలన్నా కానీ అది పాసిబుల్ కాదనుకుని ఆ రోజు డిసైడ్ చేసుకుని లైఫ్ స్టైల్ని మార్చేశాను. ఫస్ట్ థింగ్ చేసింది ఏంటంటే, నాకు ఇష్టమైనవి ఏదైతే ఒబేసిటీ కాజ్ చేస్తాయో అవి ఆపేయాలని వీగన్గా తయారయ్యాను. నాకు నాన్ వెజిటేరియన్ బాగా ఇష్టం. తర్వాత పాల మీద మీగడి, క్రీమ్స్ ఇవన్నీ చాలా ఇష్టం. సో వీగన్ అయ్యేటప్పటికి మిల్క్ ప్రోడక్ట్స్ లేవు, నాన్ వెజిటేరియన్ లేదు. సో అది మానేశాను ఫస్ట్. సో ఫస్ట్ 1 year కంప్లీట్ వీగన్గా తయారయ్యాను. దాని తర్వాత నెమ్మదిగా ఐ కేమ్ బ్యాక్, బట్ డయట్ కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ వచ్చాను. రెండోది, ఆ రోజు నుంచి ఇవాళ వరకు డైలీ మినిమం 90 minutes ఎక్సర్సైజ్ చేయకుండా ఉండను నేను. 90 minutes ఎవ్రీడే ప్రపంచంలో ఎక్కడున్నా కానీ 90 minutes చేయకుండా ఉండను. దాని తర్వాత మూడోది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ రాత్రి 7:30 లోపల భోంచేస్తాను, 9 పడుకుంటాను, పొద్దున్నే 5:30 కల్లా జిమ్లో ఉంటాను. ఈ 3 మేజర్ చేంజెస్ అన్నమాట. అండ్ నేను ఎప్పుడు స్టార్వింగ్ చేయలేదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇట్లాంటివి ఏమీ చేయలేదు, అన్ని బ్యాలెన్స్ డైట్ చేశాను. కానీ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తక్కువ, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుని ఎక్సర్సైజ్ చేసి, దాని తర్వాత స్ట్రెస్ని తగ్గించుకుని, స్లీప్ హ్యాబిట్స్ మార్చుకుని, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునేటప్పటికి నా వెయిట్ తగ్గేటప్పటికి నాకు లాస్ట్ 4 years నుంచి అసలు ఏమి ట్రీట్మెంట్ లేకుండా నా షుగర్స్ నార్మల్గా ఉన్నాయి, బీపీ లేదు, అన్ని మాయమైపోయింది. అంటే డయాబెటిస్ రివర్స్ అయింది. ఎక్కువ నా వచ్చిందే నా వెయిట్ మూలాన. ఒకసారి వెయిట్ తగ్గిపోయేటప్పటికి అసలు టాబ్లెట్స్ లేకుండానే షుగర్స్ నార్మల్ అయిపోయింది, బీపీ కూడా తగ్గిపోయింది. డాక్టర్, కార్బోహైడ్రేట్స్ లేని ఫుడ్ అంటున్నారు, అంటే రైస్ లేదు, తర్వాత చపాతీ లాంటివి ఏమైనా తినేవారా? లేకపోతే రైస్, చపాతీ తిని కొన్ని సంవత్సరాలు అవుతాయండి. రైస్, వీటు, మైదా ఈ 3 మాత్రం ముట్టుకోను అసలు. ఈ 3 అస్సలు ముట్టుకోను. నేను ఎక్కువ వెజిటేబుల్స్, లీన్ మీటు, ఇప్పుడు కొంచెం ఇది కర్డ్ అట్లాంటివి తీసుకున్నాను. కలిపితే వీట్, రైస్, మైదా మాత్రం ముట్టుకోను అసలు. ఓకే. ఇన్ ఎనీ ఫామ్. మిగతా అన్ని తీసుకుంటారు. ఇప్పుడు నాన్ వెజ్కి వెళ్ళారండి? నాన్ వెజ్ తింటాను, అన్ని నాన్ వెజ్లో కూడా లీన్ మీట్ తింటాను. లీన్ మీట్ అంటే మామూలుగా కొన్ని రకాల మీట్స్లో డేంజరస్ ఎక్కువ ఉంటుంది, అది అట్లా కాకుండా లీన్ మీట్ తింటాను. డాక్టర్, మీరు చూస్తుంటే అటు మీ అలవాట్లు కావచ్చు, లేకపోతే ఒబేసిటీ గుండి కావచ్చు చూసుకుంటే, చాలామంది నేను ఇది చేయలేను ఇంకా, ఎందుకంటే సిగరెట్ అలవాటు ఉంది, నేను మానలేకపోతున్నాను, లేకపోతే నాకు పలానా ఫుడ్ నాకు ఇష్టమైంది, నేను వదలలేకపోతున్నాను. ఎక్కడ ఉంటుందండి? ఆలోచనలో ఉంటుందా, లేకపోతే మనకి అందులో ఇన్బిల్ట్లోనే ఉంటుందా? అది ఒకళ్ళు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అది నేను వేరే వాళ్ళకు కూడా నిజం అనుకుంటాను. ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తే చేయటం చాలా కష్టం. ఓకే. మనంతటకు మనం రియలైజ్ అయ్యి మనం డిసైడ్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది చెయ్యను అనుకుంటే అది దాంట్లో సక్సీడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో డాక్టర్ చెప్తానే ఉంటారు, మీడియాలో వస్తూనే ఉంటుంది, అన్ని రకాలుగా వింటానే ఉంటాం, కానీ ఎవరు అదిని ఆపినాడు నేను తక్కువ మందిని చూశాను. కానీ సొంతంగా రియలైజ్ అయ్యి స్టాప్ చేసిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా సక్సీడ్ అవుతారు. ఏది నమ్మాలి సార్? ఒక ఆయన ఏమో పలాంది ఎక్కువ నీళ్ళు తాగమంటాడు, ఒక ఆయన ఆ ఫుడ్ తినద్దు అంటాడు, ఒక ఆయన ఈ ఫుడ్ తినమంటాడు, ఒక ఆయన వేగన్గా మారమంటాడు, ఇన్ని ఒక కన్ఫ్యూజన్ లేదండి? కన్ఫ్యూజన్ అంటే మనం క్లియర్గా ఉండాలి ఫస్ట్. ఓకే.
చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. ఏది కరెక్ట్, రాంగ్ అని చెప్పడం లేదు. తప్పు అది. నేను అనుకున్నది ఏంటంటే, మన బాడీకి క్యాలరీస్ ఉంటాయి. మనం బాడీ వెయిట్ తగ్గాలనుకుంటే, మనం తినే క్యాలరీస్‌కు మనం స్పెండ్ చేసే క్యాలరీస్ కన్నా తక్కువ ఉండాలి. అప్పుడు గాని వెయిట్ తగ్గదు. అది తగ్గాలంటే మనం క్యాలరీ కాన్షియస్ అవ్వాలి. రెండోది క్యాలరీస్ ఎక్కువ స్పెండ్ చేయాలి. మూడోది ఎనీథింగ్ విచ్ కాజెస్ ఏమైనా కార్బోహైడ్రేట్స్ కానియండి, ఫ్యాట్స్ కానియండి, విచ్ ఎవర్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటది. అది చేంజ్ చేసే అవకాశం ఉన్నది. అది తక్కువ చేసుకోవాలి. సో, మనం బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ ఒకటేనండి. దానికి డిఫరెంట్ పేర్లు పెడతారు. డిఫరెంట్ ఇదిగా ఉంటది గానీ, బేసిక్ థింగ్ ఏంటంటే, మన ఇన్‌పుట్ షుడ్ బి లెస్ దెన్ అవుట్‌పుట్. అప్పుడు వెయిట్ తగ్గుతది. ఏ రకంగా ఏదన్నా ఫాలో కాండి మీరు. హరిప్రసాద్ గారు, మీరు 'ఐయామ్ పాసిబుల్' అనే ఒక పుస్తకాన్ని రాశారు. అవును. అంటే చాలా మంది ఇంపాసిబుల్ అనుకుంటారు లైఫ్‌లో. హ్మ్. ఇది కాదు అనుకుంటారు. ఏంటి దానికి ఆ మోటివేషన్ ఏంటి? మీ లైఫేనా అందులో మొత్తం టోటల్‌గా? అంటే నాకు ఒక అలవాటు ఉంది. ఇప్పుడు అది మానేశాను గానీ, ఇదివరకు ఒక అలవాటు ఉండేది. ఏదన్నా గాని నేను ఒక బుక్‌లో రాసుకునేవాడిని. డైరీ. ఏదైనా డైరీ లాంటిది ఏదో బుక్‌లో రాసుకునేవాడిని. నాకు క్యాన్సర్ వచ్చి రికవర్ అయిన తర్వాత, వెయిట్ లాస్ అయిన తర్వాత ఒక రోజు మా సన్ చదివాడు ఆ బుక్. హ్మ్. ఆ సన్ చదివి ఇది బుక్ కింద కన్వర్ట్ చేస్తా అన్నాడు. అంటే నా వల్ల కాదు, నేను రాయను బుక్. ఇది బుక్ ఏంటిది డైరీ, నేను నా పర్సనల్ రాసుకున్నానంటే, అతనే ఒక ఆథర్‌ని చూసి, ఆథర్ అంటే పబ్లిషర్‌ని చూసి హ్మ్. కంటెంట్ ఇచ్చి, ఆహ్, క క ఆథర్ ఏమందంటే, "నువ్వు రాయనంటున్నావు కదా! నేను క్వెషన్స్ అడుగుతాను. దానికన్నా ఆన్సర్‌లు చెప్పు" అంది. సరే, లిమిటెడ్ పీరియడ్‌లో నువ్వు క్వెషన్స్ అడిగితే ఆన్సర్ చెప్తానంటే, ఆ క్వెషన్ ఆన్సర్ సెషన్ ఒక 2, 3 నెలలు నడిచింది. దాన్ని బుక్ కింద కన్వర్ట్ చేశారనమాట. ఆ రకంగా ఐయామ్ పాసిబుల్ అని. దానికి పేరు పెట్టడం కూడా మా సన్నును, ఆథర్ కలిపి పెట్టారు. అంటే ఇదంతా ఈ లైఫ్ స్టైల్ అంతా అందులో అంత మొత్తం ఉంది. లైఫ్ మొత్తం ఓపెన్. ఆ! నథింగ్ హిడెన్ అనమాట. ఆ బుక్ పబ్లిష్ అయ్యే వరకు. తర్వాత చాలామంది ఎంబీబీఎస్ అయిన తర్వాత ఒక స్పెషలైజేషన్. మీరు యానస్థీషియా గాని తర్వాత ఎమర్జెన్సీ కేరు అవును. తీసుకున్నారు. ప్రాక్టీస్ చేయకుండా మీరు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్‌లోకి, అంటే అపోలోకొచ్చేప్పటికి మీరు వైస్ ప్రెసిడెంట్‌గా ఇలాగ అనేక హోదాల్లో ఉన్నారు. ఈ రోజున కేర్‌కి కూడా ఒక చైర్‌పర్సన్‌గా ఉన్నారు మీరు. ఎలాగా అంటే ప్రాక్టీస్ కాకుండా ఈ అడ్మినిస్ట్రేషన్‌లోకి ఎలా ఎళ్ళగలిగారు? ఒకటి, నేను అనస్థీసియా చేశాను. అనస్థీసియా అంటే ఆల్వేస్ డిపెండెంట్ ప్రాక్టీస్ అనమాట. సర్జన్స్ సర్జరీ చేస్తారు. హ్మ్. పలానా అనస్థెటిస్ట్ వచ్చి అనస్థీసియా ఇస్తే బావుంటదని అదొక ఇది ఉంటది. నేను అడ్మినిస్ట్రేటర్ అవ్వగానే నేను అనుకున్నాను ఏంటంటే, ఇది ఒక అన్‌డ్యూ అడ్వాంటేజ్ అవుతది. ఓకే. అడ్మినిస్ట్రేటర్‌గా ఉంటే అనెతికల్ కూడా ఇది. అందుకని నేను ప్రాక్టీస్ ఆపేసాననమాట. ఎవరు ఆపమనలేదు. నేను నా సొంతంగా అనెతికల్‌గా ఉంటదని అనుకుని ఆపేసిన ప్రాక్టీసు. అదీను ఒకసారి అడ్మినిస్ట్రేషన్‌లోకెళ్తే టైం తక్కువండి. టైం తక్కువ. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్, హెల్త్ కేర్ అనేది చాలా డైనమిక్. ప్రతి పేషెంట్ ఒకలాగా ఉండరు. ప్రతి మనిషి ఒకలాగా ఉండరు. సో, ప్రతిదీ కూడా ఆహ్, చాలా డైనమిక్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో, చాలా బిజీగా ఉంటారు. దాంట్లో ఇఫ్ యూ హావ్ టు సక్సీడ్ ఫుల్లీ ఇమ్మర్స్ అయిపోయి దాంట్లోనే కాన్సంట్రేట్ చేయాల్సొస్తది. సో, ఆ రకంగా ప్రాక్టీస్ మానేసి అడ్మినిస్ట్రేషన్‌లోకి మూవ్ అయ్యాను. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, డాక్టర్స్ గానియండి, నర్సెస్ గానియండి, టెక్నీషియన్స్ గానియండి, వాళ్ళందరికీ ఏంటంటే డాక్టర్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఇంకా ఎక్కువ కంఫర్టబుల్‌గా ఉంటారు. ఎందుకంటే డాక్టర్ ఆళ్ళేం ఆలోచిస్తున్నారు అనేది మనకు బాగా తెలుస్తది. మనమేం ఆలోచిస్తున్నాం అనేది ఆళ్ళకి బాగా తెలుస్తది. కాబట్టి ర్యాపో బెటర్‌గా ఉంటది కాబట్టి బికేమ్ దట్ మచ్ ఈజియర్ టు బికమ్ అన్ అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. డాక్టర్ గారు 3 దశాబ్దాలకు పైగా మీరు ఆ మెడికల్ సెక్టార్‌లో డాక్టర్‌గా ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. ఈ రోజున దాన్ని మానిటరింగ్ చేసే ఒక సెక్టార్‌లో ఉన్నారు. ఇలాగ వైద్య రంగంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వస్తున్న మార్పులు ఎలా ఉన్నాయి? ఇంకా రావాల్సిన మార్పులేమున్నాయి మనకి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ నా జీవిత కాలంలో చూసిందేంటంటే, ఇండియాలో ఆహ్, వేరే దేశాల మీద ఆధారపడి ఆ హెల్త్ కేర్‌కి వేరే దేశాలకెళ్ళే అవసరం లేకుండా వచ్చింది పూర్తిగా. పూర్తిగా. అదే గాకుండా వేరే దేశాల నుంచొచ్చి మన దేశంలో ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఉందిప్పుడు. దాదాపు నాకు తెలిసి దాదాపు 200 దేశాల పైనుంచి వచ్చి మన దేశంలో ట్రీట్మెంట్ చేయించుకుంటారు. దేశంలోనండి మన మొత్తం టోటల్‌గా మనకి. మన దేశంలో. ఓకే. ఆ రకమైన మెటమార్ఫిస్, ఆ రకమైన పెద్ద మార్పొచ్చింది దేశంలో. ఇక రెండోదేంటంటే ఆహ్,
ఇంకా మోర్ అండ్ మోర్ చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు హెల్త్ కేర్‌లో ఐ మీన్ డిజిటైజేషన్ గానియండి, ఇన్ఫర్మేషన్ ఐటీ గానియండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానియండి, ఇవన్నిటి మూలాన ఒక ఒక చేంజింగ్ ప్యాటర్న్ కనపడతా ఉంది హెల్త్ కేర్‌లో. సో, రైట్ ఫ్రమ్ ఇప్పుడేమైంది ఇదివరకి డిసీజ్ వచ్చిన తర్వాత డయాగ్నోస్ చేసేవారు. అవును. ఇప్పుడు డిసీజ్ ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారు. పలానా మనిషికి ఈ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. సో, ప్రెడిక్టివ్ మెడిసిన్ పెరుగుతా ఉంది. ప్రివెంటివ్ మెడిసిన్ పెరుగుతా ఉంది. అవును. అదే కాకుండా ప్రెసిషన్ మెడిసిన్ పెరుగుతా ఉంది. ఎందుకంటే ఒకటే జబ్బు నలుగురికొచ్చిందంటే నలుగురికి అదే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చినా గానీ డిఫరెంట్ అవుట్‌కమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈచ్ మ్యాన్ ఈస్ డిఫరెంట్ జెనెటికల్లీ, ఈచ్ వుమన్ ఈస్ డిఫరెంట్ జెనెటికల్లీ. సో, ఇప్పుడు ప్రిసైజ్‌గా ఆ పర్సన్‌కి, ఆ ఇండివిడ్యువల్‌కి పర్సనలైజ్డ్ కేర్ ఇచ్చే అవకాశం వస్తాయండి. సో, ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ అవుతాయండి. ఇప్పుడు డాక్టర్లు చేసే పని డాక్టర్లు చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు చేసే పనికి తోడ్పడతాయిందనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ముందు మనం పోయేటప్పటికి మెడిసిన్ విల్ బికమ్ మోర్ ప్రొయాక్టివ్, మోర్ పర్సనలైజ్డ్, ప్రిసైజ్ అండ్ ప్రివెంటివ్. ఇది యాజ్ వి మూవ్ ఆన్ ఇంటూ ద ఫ్యూచర్. అంటే డాక్టర్ గారు పెరుగుతున్న సౌకర్యాలు అంటే ఒకప్పుడు మామూలు వైద్యం నుంచి రోబోటిక్ తర్వాత ఏఐ వరకు మనం డెవలప్ అవుతున్నాం. ఇన్ని పరీక్షలు పెరిగినవి మీరన్నట్టు గుర్తిస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా వైద్య రంగంలో ఆ వైద్యానికో, ఆ మెడికల్ సెక్టార్‌కో ఉపయోగం తప్ప, రోగులకు సంబంధించి రోజు రోజుకి ఆ ఉపయోగం కంటే కాస్ట్ పెరుగుతుంది అనేది అంటే ఒకప్పుడు స్టెతస్కోప్ పెట్టి నీ పల్స్ చూసే డాక్టరు ఈరోజు దానికి కూడా ఒక పరీక్ష చేయించుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. ఎలా చూడాల్సిన అవసరం రెండిటిని ఎలా బేరీజ్ చేయాలి? పేషెంట్ లేనిదే డాక్టర్ లేదు. పేషెంట్ లేనిదే హాస్పిటల్ లేదు. ఒకటి. పేషెంట్ లేనిదే ట్రీట్మెంట్ లేదు. పేషెంట్ లేనిదే దేని అవసరం ఉండదు. సో, ఇప్పుడు అయ్యేదేంటంటే, మనం చేసే టెస్టులు గానియండి, కొత్త ఆధునిక ఐ మీన్ మెషినరీతో వచ్చే టెక్నాలజీ గానియండి, ఇయన్నీ కూడా ఏం చేస్తా ఉందంటే, నేను ఇందాక చెప్పినట్టు డిసీజ్ ప్రెడిక్షన్. మనిషికి పలానా జబ్బు రావచ్చనే ప్రెడిక్షన్. రెండోది ప్రివెన్షన్‌లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొన్ని రోగాల్లో ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ ఉంది. లంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఒక చోట క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్‌కి రేడియేషన్ బీమ్ పెడతారు. ఓకే. కానీ మనం ఊపిరి ఆపం. మనం ఊపిరి తీసుకుంటానే ఉంటాం. సో, ఊపిరి తీసుకున్నప్పుడు లంగ్‌లో ఉన్న పార్ట్ కూడా కదులుతా ఉంటది. ఓకే. ఇదివరకు ఏమయ్యేదంటే ఒకటే పార్ట్‌లో ఇచ్చేది. దాంతో ఏమయ్యేది కొన్ని సెల్స్ మిస్ అయ్యేయి. కొన్ని నార్మల్ సెల్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఇప్పుడు టెక్నాలజీ ఎంతవరకు వచ్చేసిందంటే ఆ మూవ్ అయ్యేదాన్ని కూడా ఐడెంటిఫై చేసి కరెక్ట్‌గా ఉండి ఆ పార్ట్‌కు రేడియేషన్ ఇచ్చే సదుపాయం వచ్చింది. సో, ఆ రకంగా అవుట్‌కమ్స్ కూడా మచ్ బెటర్‌గా అవుతున్నాయి. సో, డెఫినిట్‌గా ఆహ్, ఎక్స్‌పెన్సివ్. టెక్నాలజీ ఎక్స్‌పెన్సివ్, స్కిల్ డాక్టర్స్ ఎక్స్‌పెన్సివ్, అంతా ఎక్స్‌పెన్సివే. ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేంటంటే, ఈ ఉన్న సదుపాయాలకి మన ఉన్న జనానికి ఏ రకంగా యాక్సెస్ కల్పియగలుగుతాం. బోత్ జియోగ్రాఫికల్ యాక్సెస్ అండ్ ఫైనాన్షియల్ యాక్సెస్. ఎందుకంటే జియోగ్రాఫికల్ యాక్సెస్ ఇప్పుడు మీరు చూస్తే అన్ని మేజర్ హాస్పిటల్స్ మెట్రో సిటీస్‌లోనూ, టైర్ 1 సిటీస్‌లోనూ ఉన్నాయి. కానీ మెజారిటీ జనాభా ఈ మెట్రో కాకుండా, టైర్ 1 కాకుండా టైర్ 2, టైర్ 3 విలేజెస్‌లో ఉన్నారు. సో, ఆ జియోగ్రఫికల్ యాక్సెస్ క్రియేట్ చేయాలి. రెండోదేంటంటే ఈ ట్రీట్మెంట్‌ని అఫోర్డ్ చేయగలిగే పరిస్థితి తీసుకురావాలి. ఎంత రిచ్ పర్సన్ అన్నా గానియండి, దే కెనాట్ అఫోర్డ్ ట్రీట్మెంట్ పేయింగ్ ఔట్ ఆఫ్ దేర్ పాకెట్. అన్‌ఫార్చునేట్‌గా ఇప్పటికి కూడా మన దేశంలో ఎక్కువ మంది సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తా ఉంది. సో, ద పేమెంట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఈస్ ద ఆన్సర్. మన దేశంలో ఎంతమంది హెల్త్ ఇన్స్యూరెన్స్ చేయించుకుంటే అంత ఈజీగా ఫైనాన్షియల్ యాక్సెస్ వస్తది. ఇప్పుడు స్టేట్స్‌లో ఇప్పుడు మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ గానియండి, లేకపోతే దేశంలో ఆయుష్మాన్ భారత్ గానియండి, ఈ రకమైన మాస్ ఇన్స్యూరెన్స్ స్కీమ్స్ తీసుకొచ్చి ఈవెన్ ఆర్డినరీ డైలీ వేర్ ఎర్నర్ కూడా అపోలో హాస్పిటల్ లాంటి ప్లేస్‌కెళ్ళి, కేర్ హాస్పిటల్ లాంటి ప్లేస్‌కెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకోగలుగుతున్నాడు. సో, యాక్సెస్ పెరుగుతా ఉంది గానీ, ఇంకా చాలా పెరగాలి. ఎలా పెరుగుద్దండి? అంటే కనీసం వాడు మనకి ఎప్పుడు కూడా దారిద్ర్య రేఖకు దిగువనే మన దేశంలో కావచ్చు, లేతే చాలా హైదరాబాద్‌లో కూడా మనం చూసుకుంటే చాలా మనకి ఎక్కువ బస్తీలాంటివి చాలా ఎక్కువ కనిపిస్తాయి.
ఎలాగ వాడు తినడానికే ఆ 2 పూటలో, 3 పూటలు తినడానికే కష్టమైనప్పుడు, వాడు ఇన్సూరెన్స్ ఏ విధంగా కట్టగలుగుతాడు? ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది కదండి, మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అది ఎవరైతే కట్టుకోగలుగుతున్నారో వాళ్ళు కడుతున్నారా లేదా అనేది ఆలోచించాలి. ఓకే. ఫస్ట్ అది మ్యాండేటరీ చేయాలి. ఇప్పుడు మనం కార్ కొన్నాం. కార్ రోడ్ మీదకి రావాలంటే అది ఇన్సూరెన్స్ చేయందుకు మీ కార్ కూడా రోడ్ మీదకి రానీయరు. కరెక్టే. సో అట్లాంటప్పుడు మరి మనిషికి ఇన్సూరెన్స్ ఏది? హెల్త్‌కి ఇన్సూరెన్స్ ఏది? ఎప్పుడు ఏమనుకుంటామంటే జబ్బు నాకు రాదు ఇంకోడికి వస్తది అనుకుంటాం. కరెక్టే. సో ఫస్ట్ అది మ్యాండేటరీ చేయాలి. రెండోది చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే దారిద్ర్య రేఖ కన్నా కింద ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ స్పెండ్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని హాస్పిటల్స్ నడిపియట్లేదు. అవును. గవర్నమెంట్ హాస్పిటల్ దాన్ని స్పెండ్ చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ స్పెండ్ చేసి వాళ్ళకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం క్రియేట్ చేస్తే అప్పుడు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తది. ప్రతి మనిషికి యూనివర్సల్ ఇన్సూరెన్స్ ఉన్నట్టు అవుతదనమాట. అట్లా అయిన రోజున ఏ రకమైన ట్రీట్మెంట్ కూడా ప్రతి మనిషికి అందుబాటులోకి వస్తది. డాక్టర్ చాలా మంది చెప్పింది టెక్నాలజీ పెరిగింది, వైద్యం పెరిగింది, మందులు పెరిగినాయి, పరీక్షలు అంటే రాబోయే రోగాన్ని గుర్తించేది. ఇంత జరిగిన ఆయుష్ అనేది 100కి మించి లేదు. దీనికి ఇంత అవసరం అని ఒక చాలా వరకు అది చాదస్తం కావచ్చు, లేకపోతే మూర్ఖత్వం కావచ్చు. అలాంటి ప్రశ్నలకి ఏం చెప్పదలుచుకుంటది సైన్స్? మనం సైన్స్ అనేది, ఇప్పుడు మనం మన దేశం గురించి మాట్లాడుకుంటే, మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికి ఇప్పటికి దాదాపు యావరేజ్ లాంజివిటీ 20 ఏళ్ళు పెరిగింది. ఓకే. యావరేజ్ లాంజివిటీ. హ్మ్. సో దానికి ఇయన్నీ కారణమే కదా మరి. సో ఇదివరకు ఏమయ్యేది? ఏది తెలియకుండా, టెస్టులు లేకుండా, ఏవి తెలియకుండానే ఏదన్నా వచ్చినా గానీ పోయేవారు. అవును. ఇప్పుడు ఇయన్నీ ఆపుకుంటా వచ్చేటప్పటికి లాంజివిటీ పెరిగింది. 50 సంవత్సరాల్లో అట్లా ఉండేది ఇండిపెండెన్స్ అవును. వచ్చినప్పుడు. 60 ఏళ్ళు బ్రతికితే గొప్ప విషయం. ఇప్పుడు 70, 80 అనేది చాలా కామన్ దిస్ థింగ్. సో ఇప్పుడు ఇయన్నిటి మూలనే కదా లాంజివిటీ పెరిగింది. ఇంకోటి మీరనేది లైఫ్ స్టైల్. అంటే మీ లైఫ్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ లైఫ్ కావచ్చు. ఆ లైఫ్ స్టైల్‌లో ఉండే అలవాట్లు కావచ్చు. ప్రత్యేకంగా ఆహారం కావచ్చు. అందులోన నూనెలు అవి తినొద్దు, ఇవి తినొద్దు. ఇవన్నీ నోరు కట్టుకొని నువ్వు ఒక 60, 70, 80 ఏళ్ళు బ్రతికే కంటే అన్నీ తిని తొందరగా చచ్చిపోవడం బెటర్ కదా! అనే ప్రవచనాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అది ఇప్పుడు మనిషి అయిన తర్వాత, పుట్టిన తర్వాత ఏదో ఒకటి చేయాలి కదా. హ్మ్. అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్ పాస్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎడ్యుకేషనల్ లైఫ్, చైల్డ్‌హుడ్, ఎడ్యుకేషనల్ లైఫ్, వర్కింగ్ లైఫ్, రిటైర్డ్ లైఫ్. అదేవిధంగా ఫ్యామిలీ చూసుకుంటే పిల్లలు, దాని తర్వాత టీనేజు, పెళ్ళిళ్ళు, పిల్లలు పుట్టటం, దాని తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టటం. ఇప్పుడు ఎంతమందిని చూడట్లేదండి మీకు, 4 జనరేషన్స్, 5 జనరేషన్స్ కూడా చూస్తున్నాం. సో అన్ని స్టేజెస్ ఉండాలి లైఫ్‌లో. మనిషి అన్న తర్వాత, పుట్టిన తర్వాత. ఇవన్నీ ఉండాలంటే యూ షుడ్ రిమైన్ హెల్తీ. ఒకటి. రెండోది మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఇంకొకళ్ళకి భారం కాకూడదు. హ్మ్. ఇప్పుడు అన్‌హెల్తీ లైఫ్ లీడ్ చేసి పక్షవాతం వచ్చిందనుకోండి, హ్మ్. మనం ఓకే. ఇంకోళ్ళకి బర్డెన్‌గా తయారవుతాం కదా. అందులో ఖచ్చితంగా. సో ఆ విధంగా ఇంకోళ్ళకి బర్డెన్‌గా ఉండకుండా ఉండాలన్నా కూడా హెల్తీగా ఉండాల్సొస్తది. ఇయన్నీ ప్రివెంట్ చేసుకోవాల్సొస్తది. డాక్టర్ గారు, కరోనాని అనుకోకుండా వైద్య రంగం కావచ్చు, మిగతా ఏ సెక్టార్ అయినా సరే కరోనాకు ముందు, తర్వాత నిజంగానే డాక్టర్లకి మనం చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ లైన్ వారియర్స్‌గా వాళ్ళందరూ నిలబడ్డారు. మీరు దగ్గరుండి చూసుంటారు. ఎలా అండి కరోనా తర్వాత ఈ వైద్య రంగం కావచ్చు, లేకపోతే మన ఆరోగ్యం కావచ్చు, ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఫస్ట్ మీరన్నట్టు కరోనాలో మన దేశంలో గానియండి, ప్రపంచంలో లో గానియండి, ఆరోగ్య రంగంలో పనిచేసిన వాళ్ళు చేసిన సేవలకి అసలు హ్యాట్స్ ఆఫ్ అది అంతే. ఎవరు దాన్ని రిటర్న్ చేయలేరు. ఎవరు దాన్ని పే చేయలేరు. రెండోదేంటంటే, నేను నోటీస్ చేసింది ఆ పీరియడ్‌లో ప్రివెంటివ్ హెల్త్ కేర్ యాక్చువల్లీ బాగా పెరిగింది. హ్మ్. దాని తర్వాత గానియండి గూడా. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో లాక్‌డౌన్‌లో గానియండి, దాని తర్వాత గానియండి, ఎందుకు చేసాం అయన్నీ? కరోనా అనేది రాకుండా ప్రివెంట్ చేయడానికి చేసాం. హ్మ్. దాని తర్వాత ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది బాగా పెరిగింది. ఓకే. అవేర్‌నెస్ పెరిగింది. దాని తర్వాత నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ప్రమోటింగ్ వెల్‌నెస్ పెరిగినియి. సో అండ్ దాంతో పాటు డిజిటల్ హెల్త్ బాగా పెరిగింది. అంతకుముందు టెలిమెడిసిన్ ఉండేది. డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు ఎప్పుడో లాంచ్ చేశారు టెలిమెడిసిన్ అనేది. కానీ అంత టెలిమెడిసిన్ చేసేవాళ్ళు కాదు. ఎప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళి డాక్టర్ చేయబట్టుకుంటే గాని ట్రీట్మెంట్ అయినట్టు సంతోషంగా ఉండేవాళ్ళు కాదు పేషెంట్స్. ఇప్పుడు కరోనా పీరియడ్‌లో చాలా టెలిమెడిసిన్ వచ్చింది ఆ టైంలో. ఇప్పుడు అది చాలా మటుకు పెరిగి
టెలిహెల్త్ అనేది ఒక పెద్ద ఏరియాగా తయారైంది. అది పోను పోను ఇంకా ఎక్కువ తయారవుతది. ఆ విధంగా చాలా చేంజెస్ వచ్చినియి హెల్త్ కేర్‌లో కోవిడ్ మూలాన. దాని తర్వాత అయి కంటిన్యూ అవుతున్నాయి కూడా. అండ్ ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి కూడా తీసుకెళ్తున్నారు. కరోనా తర్వాత అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత అనేక మంది హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కార్డియాక్ అరెస్టులు జరుగుతున్నాయి. బ్రెయిన్‌లో వాళ్ళకి క్లాట్స్ వస్తున్నాయి. సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. అనుకోని అనారోగ్యాలు వస్తున్నాయి. ఇందులోనే డాక్టర్ల మధ్య ఒక డిఫరెన్స్ ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కరోనా తర్వాత ఈ మార్పులు వచ్చాయని కొందరంటే దానికి లేదనేది చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఏదన్నా గానియండి మెడికల్‌గా సైంటిఫిక్ బేసిస్ ఉండాలి. డేటా డ్రివెన్ సైంటిఫిక్ బేసిస్ ఉంటే గాని పలానాది కరెక్ట్, పలానాది తప్పు అని చెప్పలేమనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సైంటిఫిక్ పేపర్ కూడా కరోనా వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ గానియండి పెరుగుతున్నాయి అనేది ఎవరు చెప్పలేదు. ఇప్పుడు దాకా ఏ పేపరు ప్రపంచంలో పబ్లిష్ అవ్వలేదు. ఓకే. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి అవేర్‌నెస్ పెరిగింది. అవేర్‌నెస్ పెరిగేటప్పటికి ఏమవుతుందంటే ఇదివరకి రిపోర్ట్ కానియన్నీ ఇప్పుడు రిపోర్ట్ అవుతా ఉన్నాయి. ఫలానా మనిషి వెల్ ఫిట్ రోజు జిమ్‌కెళ్తున్నాడు. కానీ సడెన్‌గా కుప్పకూలిపోయాడు. ఇయన్నీ మనం వింటున్నాం ఎక్కువ. ఎందుకంటే దే ఆర్ బీయింగ్ క్యారీడ్ ఇన్ ద మీడియా గానియండి, న్యూస్‌లో గానియండి ఇప్పుడు ఎక్కువ బయటకు వస్తా ఉన్నాయి. సో దాంతో అవేర్‌నెస్ పెరిగేటప్పటికి ఇయన్నీ చేంజెస్ మనకి వినపడుతున్నాయి. కానీ దేర్ ఇస్ అబ్సల్యూట్‌లీ నో సైంటిఫిక్ బేసిస్‌కి ఫర్ సేయింగ్ దట్ ఇయన్నీ సడెన్ డెత్స్‌కి కరోనా కారణం అనేది మాత్రం తప్పది. డాక్టర్ 20, 21, 22 దాదాపు 3, 4 వేవ్స్ మనం కరోనా వేవ్స్‌ని చూసాం. ఆ టైంలో మీ విధి నిర్వహణ. ఎందుకంటే వైద్యులుగా ఉండేది ఒక చిన్న సెక్టార్‌కి ఉండొచ్చు కానీ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నవాళ్ళు అన్ని సెక్టార్స్‌ని చూడాల్సిన అవసరం ఉంది. మోరల్‌గా అందరికీ వాళ్ళకి బూస్టప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలా గడిచింది ఆ కాలం మీకు? నా జీవితంలో మాత్రం సంవత్సరంన్నర దాదాపు నా లైఫ్ 10 ఇయర్స్ అనుకుంటా. అంత స్ట్రెస్ తీసుకోవాల్సొచ్చింది. స్ట్రెస్ ఉండింది. ఎందుకంటే ఫస్ట్ ప్రపంచం మొత్తం జనాలందరూ కరోనా నుంచి పారిపోయి ఇళ్లల్లో తాళాలేసుకొని కూర్చుంటున్నారు. మేమేమో డాక్టర్స్‌ని గానియండి, నర్సెస్‌ని గానియండి, టెక్నీషియన్ గానియండి మీరెళ్లి కరోనాని ట్రీట్ చేయండి అని కరోనా నోట్లోకి పంపిస్తా ఉన్నాం. సో వాళ్ళ మొరల్ మెయింటైన్ చేయటం, వాళ్ళని సేఫ్‌గా ఉంచటం. మనకి కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అసలు సేఫ్టీ మాస్కులు లేవు, పీపీఈ లేవు, ఏమీ లేవు. అవేర్‌నెస్సే లేదండి అసలేమి. అసలు ఏమవుతుందో తెలీదు. అప్పుడు ఆ టైంలో ఏం చేసామంటే ప్రపంచంలో ఏమవుతుందో తెలుసుకొని అది అందరికీ ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చి అది అది ఫాలో అయ్యేవాళ్ళం. ఆ రకంగా ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి ఏమవుతాయిందో తెలుసు. కానీ ఎంత ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అయింది. అంతమందికి హాస్పిటలైజేషన్ అవసరమైంది. సో, ఆ టైంలో ఏమైందంటే ప్రతిరోజు ఇక్కడ బెడ్ లేదు, అక్కడ బెడ్ లేదు, ఇక్కడ పేషెంట్ సఫర్ అవుతున్నారు, అక్కడ పేషెంట్ సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఏ రకంగా బెడ్ సదుపాయాలు కలిగియాలి. అదొక ఛాలెంజ్‌గా ఉండింది. రెండోదేమో మా నాకు ఫోన్స్ వచ్చాయి అర్ధరాత్రి కాడ. సార్ మా దగ్గర 100 మంది పేషెంట్లు ఆక్సిజన్ మీద ఉన్నారు. మాకు ఇంకొక 2 గంటలు తప్పితే ఆక్సిజన్ మిగలదు. అవును. ఆక్సిజన్ కావాలి. లేకపోతే ఆ మందులు లేవు, ఈ మందులు లేవు. మాకు అర్జెంట్‌గా మందులు కావాలి. సో, బోత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరును, కన్జ్యూమబుల్స్ 2 కూడా తక్కువ పడిందనమాట సెకండ్ వేవ్ వచ్చేటప్పుడు. అది సెకండ్ వేవ్ వాస్ మోర్ అవును. డిఫికల్ట్ టు మేనేజ్ డిఫికల్ట్. దెన్ ద ఫస్ట్. ఈ థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి వ్యాక్సినేషన్ వచ్చేసింది. అవును. అంత సీరియస్ హాస్పిటలైజేషన్ అవసరం పడలేదు. ఎక్కువ అవుట్ పేషెంట్ కింద ట్రీట్మెంట్ అయింది కాబట్టి థర్డ్ వేవ్ వాస్ నాట్ సచ్ ఎ బిగ్ ఛాలెంజ్ అనమాట. కానీ ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్ మాత్రం వర్ ఎ మేజర్ ఛాలెంజ్. ఫస్ట్ వేవ్‌లో మీ ఫాదర్ కూడా ఫస్టు వారియర్‌గా ఆయన డాక్టర్ ట్రీట్మెంట్‌కెళ్లారండి ఆయన చేయడానికి? ఆయన ఎల్డర్లీ అప్పటికే 75 దాటారు. అయితే అప్పటికి ఆయన దాదాపు రోజుకు 100 మంది పేషెంట్ చూసేవారు. అప్పటికి ఓపీ. ఓపీ. హాస్పిటల్ ఉండేది. మేమందరం కలిసి ముగ్గురం కలిసి మీరు ఎళ్ళటానికి వీల్లేదు అని దాదాపు ఒక 3 వీక్స్ ఆయన ఎళ్ళనీయలేదు హాస్పిటల్. ప్రివెంట్ చేశారు. దాని తర్వాత ఆయన ఒకటే అన్నారు, "నా కోసం పేషెంట్‌లొస్తున్నారు. నేను ఎళ్ళకపోతే అందరూ ఏమైపోతారు. నేను మీ మాట ఇనేదే లేదని" ఎళ్లారు. ఎళ్ళిన ఫస్ట్ డేనే ఒక పేషెంట్ అడ్మిట్ అయింది. ఆ పేషెంట్‌కి సింప్టమ్స్ ఉంటే అప్పుడు డెసిగ్నేటెడ్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఆ పేషెంట్ పాపం కోవిడ్‌తోని చనిపోయింది. ఆ! ఆ కోవిడ్ మా ఫాదర్‌కొచ్చింది. ఆ! మా ఫాదర్‌కి, మదర్‌కి ఇద్దరికీ వచ్చింది. సో, దాంతోని ఫాదర్ రికవర్ అవ్వలేదు. ఎంత చేసినా గానీ హి ఎక్స్‌పైర్డ్ ఇన్ ద ఫస్ట్ వేవ్. లాస్ మ అయ్యారు. ఆ!
లాస్ట్ మై ఫాదర్ ఇన్ ద ఫస్ట్ వేవ్, అండ్ మదర్ కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయింది ఆ టైంలో. సో బట్ షీ సర్వైవ్ ఫర్ 3-4 years ఆఫ్టర్. మీకు వచ్చిందండి కరోనా ఆ నాకు టైంలో? 2 సార్లు వచ్చింది డ్యూరింగ్ దట్ పీరియడ్. ఆ, ఆ పీరియడ్లో వచ్చినా కానీ నేను రూమ్లో కూర్చునే ఫోన్ ఆగటం మోగటం ఆగేది కాదు. 24 hours ఇట్ వాజ్ రెస్పాండింగ్ టు పీపుల్. ఉమ్. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా వరకు ఏ రంగం తీసుకున్నా అది ఒక వ్యాపార దృక్పథంతో నడిచే ఆలోచనలతో ఉంది. కానీ వైద్య రంగానికి సంబంధించి ఎందుకండి అంత అపవాదు? అసలు ఎక్కువ అంటే మోర్ వ్యాపారం చేస్తున్నారు అసలు. ఇది కేవలం వ్యాపారం కోసం వైద్య రంగం ఉందనేది అంత చెడ్డ పేరు ఎందుకు మూట కట్టుకోవాల్సి వచ్చింది మనకి? మనది యాక్చువల్లీ మన ఇండియన్ మైండ్ సెట్ చూస్తే ఒక సోషలిస్టిక్ మైండ్ సెట్. ఎట్లానంటే ఆహారం, ఎడ్యుకేషను, ఆరోగ్యం ఇవన్నీ ఫ్రీగా రావాలి, ప్రతి వాళ్ళకి రావాలని ఒక మైండ్ సెట్లో మనం ఉన్నాం. అంటే కాన్స్టిట్యూషన్ లోనే అది ఉంది కదా మనకి ఉంది. కనీసం. ఉంది. కానీ మనం ప్రైవేట్ హెల్త్ కేర్ ఒకవేళ రాలేదే అనుకోండి కంట్రీలో, ఏ స్టేట్లో ఉండేవాళ్ళం? బాగా డబ్బులు ఉండేవాళ్ళు, మనం ఇంతవరకు వినేవాళ్ళం అట్లీస్ట్ 30-40 years బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అమెరికా వెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకొచ్చారనో, ఫలానా చోటుకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొచ్చారని అనేవాళ్ళం. ఎంతమంది వెళ్ళగలిగేవారు? ప్రైవేట్ రంగం వచ్చి ఈ స్టేజ్కి వచ్చి ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోగలిగిన పరిస్థితి తీసుకొచ్చాం. సో అది ఫస్ట్ మనం గర్వించాల్సిన విషయం. రెండోది డెఫినెట్గా మనం అందరికీ అందుబాటులో ఈక్విటీ ఆఫ్ అవైలబిలిటీ అది తేగలగాలి. దానికి నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గవర్నమెంట్ సైడ్ నుంచి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇన్సూరెన్సు, అబవ్ పవర్టీ లైన్ వాళ్ళందరికీ మ్యాండేటరీ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే ఈ అపవాదం అనేది తగ్గుతుంది. ఎందుకంటే చాలామంది జేబులోంచి డబ్బులు కడుతున్నారు. ఆ జేబులోంచి డబ్బులు కట్టేటప్పటికి చాలామంది అప్పులు తెచ్చి కడతారు, ఎవరి దగ్గర ఉండవు. ఎవరు హెల్త్ కేర్ కోసం అని దాచుకుని ఉండరు డబ్బులు. అందుకని ఒకవేళ ఇన్సూరెన్స్ మాత్రం మ్యాండేటరీ చేసి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని బాగా తగ్గుతాయి. డాక్టర్, అంటే ఈ అన్ని రంగాలని పక్కన పెడితే వైద్య వృత్తిలో ఒక్క చోటే మనిషి 2 చేతులు ఎట్టి దేవుడిగా నమస్కారం పెడతాడు. ఆ క్రెడిబిలిటీ, ఆ విశ్వసనీయత కొంత తగ్గుతున్నట్టుగా మనకి చాలా కాలం నుంచి మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే హాస్పిటల్స్ మీద దాడి చేయడం కావచ్చు, లేకపోతే వైద్యుల మీద దానికి సంబంధించిన కేసులు నమోదు చేయడం కావచ్చు, దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు ఏదన్నా కానివ్వండి, ఒక ట్రస్ట్ మీద నడుస్తుంది. నాకు మీ మీద నమ్మకం ఉంటే అప్పుడు మన రిలేషన్షిప్ వేరేగా ఉంటుంది. ఇంతకుముందు డాక్టర్ మీద ప్రజలకు బాగా ట్రస్ట్ ఉండేది. ఇప్పుడు నేను ఏ రంగంలో చూసుకోండి బ్లాక్ షీప్ ఉంటారు, ఏ రంగంలో కూడా చూసుకోండి బ్లాక్ షీప్ ఉంటారు. అదేవిధంగా దీంట్లో కూడా మన ఆరోగ్య రంగంలో కూడా బ్లాక్ షీప్ ఉన్నారు. వాళ్ళ మూలాన మొత్తం మెడికల్ రంగం మీదే ట్రస్ట్ తగ్గే పరిస్థితి వచ్చిందనమాట. సో ఒకటి డాక్టర్స్, హెల్త్ కేరు, హాస్పిటల్స్ వాళ్ళు ఈ ట్రస్ట్ పెంచుకునే స్టెప్స్ తీసుకోవాలి. అదేవిధంగా మీడియా కానివ్వండి, వేరే ప్రచార మాధ్యాలు కానివ్వండి, వాళ్ళు కూడా ట్రస్ట్ పెంచే ఇది చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే డిఫెన్సివ్ మెడిసిన్కి వెళ్ళిపోతారు అనమాట. కరెక్ట్. నేను ఇది జ్వరంతో వచ్చాడు, హెడేక్తో వచ్చాడు, 10,000 మందిలో ఒకరికి బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు. నేను సిటీ స్కాన్ చేయించకపోతే ఈ పేషెంట్ బ్రెయిన్ ట్యూమర్ ఉంటే నన్ను తంతాడు. సో అందరికీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు సిటీ స్కాన్ చేయిస్తాను. ఆ డిఫెన్సివ్ వచ్చేటప్పటికి సఫర్ అయ్యేది ఎవరు? కమ్యూనిటీయే కదా. కరెక్టే. సో అందుకని అందరి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మళ్ళీ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు తయారు చేయాలన్నమాట. మరోవైపు అనెథికల్ ప్రాక్టీసెస్ అండి. అంటే మొన్న చూసాం IVF సెంటర్లోన ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా సేమ్ నా భర్త శుక్రకణాలే కావాలంటే వాళ్ళు ఓకే అని 100% గ్యారంటీ ఇచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి దాంతో ఒక బేబీ ఇచ్చిన తర్వాత వాళ్ళు DNA టెస్ట్ చేయించుకుంటే కాదని, ఇంత మరోవైపు చాలా వరకు అవసరం లేకుండా ఒక టార్గెట్ వైడ్గా హాస్పిటల్స్ ఇస్తున్నాయి కదా అని వాళ్ళు పరీక్షలు రాయడం కావచ్చు, లేకపోతే మందులు రాయడం కావచ్చు, ఇలాంటి అనెథికల్ ప్రాక్టీసెస్ కూడా కొంత మీరు చెప్తున్న దానికి కారణం కావచ్చు కదా. నేను ఇందాకే చెప్పాను మీకు, బ్లాక్ షీప్ ప్రతి రంగంలో ఉంటారు, ఈ రంగంలోనే ఉన్నారు. ఒకటి ఏమైపోయిందంటే నెగటివ్ న్యూస్ వినటం మనకి ఎక్కువ ఇష్టం. మనందరికీ ఎవరికైనా కానివ్వండి, నెగటివ్ పాజిటివ్గా న్యూస్ వినటం ఎవరు పెద్ద పట్టించుకోరు. నెగటివ్ న్యూస్
అదే విధంగా సో వెనెవర్ దేర్ ఇస్ ఇన్సిడెంట్ బ్లాక్ షీప్ మూలన ఇన్సిడెంట్ అయినప్పుడు అది బాగా పెద్ద ప్రచారం అవుతుంది. ఇక అదే ప్రపంచం అందరూ చేస్తున్నారనే పరిస్థితికి వస్తదనమాట. హ్మ్. అట్లా కాకుండా అయింది అయినట్టు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అన్ని పర్స్పెక్టివ్స్ ఇచ్చి ప్రజల్ని డిసైడ్ చేసుకుంటాం మంచిదనమాట. మనమే డెసిషన్ ఇచ్చేయటం కన్నా. రెండోదేంటంటే ఇప్పుడు నేను 2 పెద్ద సంస్థల్లో పనిచేశాను. అవును. ఒక దేశంలో 10,000 పడకలు ఉన్న సంస్థలు రెండిట్లో పనిచేశాను నేను. ఏ రోజు కూడా డాక్టర్స్‌కి మాత్రం టార్గెట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఓకే. ఇన్ని టెస్టులు చేయాలో అనో, ఇన్ని ఆపరేషన్‌లు చేయాలనో, ఇంత రెవెన్యూ రావాలనో గాని డాక్టర్స్‌కి ఇచ్చిన టార్గెట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే మీ సంస్థలో లేకపోవచ్చు కానీ మిగతా కొన్ని సంస్థల్లో అవి కూడా అదే అది నేను డాక్టర్లు పని చేయలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను. ఈ 2 సంస్థల్లో మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఏ రోజు మాత్రం ఏ డాక్టర్‌కి కూడా ఇట్లా టార్గెట్ ఇచ్చి ఇన్ని చేయాలి నువ్వు అనేది రూల్ అనేది లేదు. ఓకే. ఇలా డాక్టర్ గారు ఇప్పుడు చాలా వరకు కొడుకు డాక్టర్ అయ్యాడు అనగానే బాగానే సంపాదిస్తున్నాడని ఒక ఇది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఉందంటే సీటు కొనుక్కోవడం దగ్గర నుంచి ఒక డాక్టర్ చదవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఫ్రీ సీట్స్ అనేది పక్కన పెడితే. ఇలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఇక్కడికి వచ్చి విశ్వసనీయత కావచ్చు. గవర్నమెంట్ ఏం చేయాల్సిన అవసరం ఉంది ఇందులో? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, డాక్టర్లు సంపాదించేస్తున్నారనేది చాలా తప్పది. మెడిసిన్ చదవాలంటే ఇంటర్మీడియేట్ తర్వాత మినిమమ్ 5.5 ఏళ్ళు ఈజీగా అయితే గానీ డాక్టర్ అవ్వడు. అవును. ఆ డాక్టర్‌కి ఎంత జీతం వస్తది అనుకుంటున్నారు మీరు? 30,000, 40,000 జీతం వస్తది. అంతే. అంతే. హ్మ్. అదే ఐటీ చేసిన అతనికి ఎంత వస్తది? రూ. 1,00,000 ఈజీగా వస్తది. సో, డాక్టర్లు ఇప్పుడు ఏదో కొంతమంది సంపాదిస్తున్నారు కాబట్టి డాక్టర్ అనేవాడు ప్రతివాడు అంత సంపాదిస్తున్నాడనేది చాలా తప్పు. మరి ఎందుకని ఇంత పోటీ ఎందుకని కోట్ల రూపాయలు పెట్టి సీట్లు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? అది ఒకటి. అది కూడా బాగా తగ్గింది ఇప్పుడు. ఇదివరకి డాక్టర్ అవ్వాలనే వాళ్ళు చాలా మంది ఎక్కువ ముందుకొచ్చేవాళ్ళు. అవును. ఇప్పుడు బాగా తగ్గిందది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రిస్క్ ఎందుకు? ఎర్నింగ్ లేదు. లేకుండా రిస్కు. 24 అవర్స్ పని చేయాలి. ఇయన్నీ ఎందుకనేది అది బాగా తగ్గింది. నేను డెఫినిట్‌గా అబ్జర్వ్ చేస్తా ఉన్నా కమ్యూనిటీలో. కానీ అది అన్‌ఫార్చునేట్. ఎందుకంటే మన దేశానికి చాలా మంది డాక్టర్స్ అవసరం. మన జనాభా పెరుగుతా ఉంది. అవును. ఆ జనాభా లెక్కకి సరిపడా డాక్టర్లు ఎప్పుడూ లేరు మన రోగాలు పెరుగుతున్నాయి. రోగాలు పెరుగుతున్నాయి. ఆ జనాభాకి సరిపడా డాక్టర్లే లేరు. ఓకే. ఇంకో 3 రెట్లు డాక్టర్లు కావాలి. హ్మ్. గవర్నమెంట్ తరఫున ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్ పెంచాలి. క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి. అది చేస్తా ఉన్నారు. బోత్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్‌లో గానియండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో గానియండి. కానీ ఇంకా చాలా చేయాల్సి వస్తుంది మనం ఒక స్టేజ్‌కి రావాలంటే. హరిప్రసాద్ గారు దీనికి మీరే సమాధానం చెప్పడానికి కొంత రైట్ పర్సన్. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్ పెట్టుబడులు వస్తున్నాయి, విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే వైద్య రంగంలో కూడా. అంటే అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ కూడా ఆ సంస్థలు విదేశాల నుంచి వచ్చిన సంస్థలు పెట్టుబడి పెట్టి చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 100%లో 51% పైగా వాటాలు కలిగిన సంస్థలు కూడా ఉన్నాయి. ఇక్కడ వరకు బాగానే నడుస్తుంది. కానీ ఇది మళ్ళీ మనం బ్యాక్ వెళ్తున్నామా అనే ఆలోచన చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అంటే మనకి ఒక ఫ్రీడమ్ అనేది మనం సంపాదించుకున్న తర్వాత తిరిగి వైద్య రంగంలో ఆ ఫ్రీడమ్‌ని కోల్పోతామా అనే ఒక భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది కానీ ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు బ్లాక్ స్టోన్ అనేది అంతర్జాతీయ సంస్థ. అది దీంట్లో మెజారిటీ స్టేక్ హోల్డరు. ఆ! కానీ దీని బోర్డ్ చైర్మన్ ఎవరు? నేను. మీరే. సో, ఇది మెడికల్‌గా అయ్యేటప్పటికి ఏమవుతదంటే, ఇట్ విల్ ఆల్వేస్ బి రన్ బై ఇండియన్ డాక్టర్స్. ఓకే. అండ్ ప్రపంచంలోనే మీరు ఏ కంట్రీకెళ్ళినా గానీ, మంచి హెల్త్ కేర్ ఉన్న చోట ఇండియన్ డాక్టర్ గానీ, ఇండియన్ నర్స్ గానీ చూడకుండా ఉండరు మీరు. ద వరల్డ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఇండియన్ డాక్టర్స్ అండ్ ఇండియన్ నర్సెస్. సో, ఏ రకంగాను ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చినా గానీ, ద హెల్త్ కేర్ విల్ రిమైన్ ఇన్ ఇండియా విత్ ఇండియన్స్ బై ఇండియన్స్. అంటే ఆ గ్రిప్ మన దగ్గర ఉంటదండి ఇప్పటికి? డెఫినెట్‌గా ఉంటదండి. ఎందుకంటే హెల్త్ కేర్‌లో మెయిన్ పర్సన్ ఈస్ ద డాక్టర్ అండ్ ద నర్స్. అది మన స్ట్రెంగ్త్ అది. ఆ స్ట్రెంగ్త్ మూలాన మన గ్రిప్‌లోనే ఉంటదది. డాక్టర్ మీరు ముందు చెప్పినట్టు మొత్తం ఫ్యామిలీ అంతా డాక్టర్సే ఉన్నారు మీ దాంట్లో. అంటే ఇంకేమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అంటే కుటుంబం అంతా డాక్టర్లు ఉన్నారు కాబట్టి అందరూ వేరు వేరు సెక్టార్‌లో సెట్ అయిపోయారు. మీరు ఒక పెద్ద సంస్థలో ఉన్నారు. ఇంకేమైనా అలాంటిది ఏమైనా? ఇప్పుడు వాళ్ళు ఇండివిడ్యువల్ స్పేసెస్‌లో అందరూ సెటిల్ అయిపోయారండి. మిగతా వాళ్ళందరూ.
ఇక నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు చూడాలి ఏమవుతారు, వాళ్ళు డాక్టర్లు అవుతారో కారా అనేది చూడాలి. కానీ ఇప్పుడు నా పిల్లలుగా జనరేషన్ కాడ మాత్రం అందరు సెటిల్ అయిపోయారు. ఎవరు స్పెషాలిటీలో వాళ్ళు పనులు చేసుకుంటారు. ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నారండి ఎవరైనా? అందరు దాదాపు అందరూ ఎంటర్ప్రినర్స్గానే ఉన్నారు. అందరు ఎంటర్ప్రినర్స్గానే. డాక్టర్ గారు, ఒక మాటలో చెప్పాలంటే మీది సంపూర్ణమైన జీవితం. అంటే అటు లైఫ్ ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఉండే మంచి లైఫ్ కావచ్చు. ఇంకా ఏం టార్గెట్ పెట్టుకున్నారు? అంటే డాక్టర్ హరిప్రసాద్ ఒక రెండు పెద్ద సంస్థల్లో ఒక సంస్థలో పనిచేస్తున్న తర్వాత ఇంక ఏముంది, మీ లక్ష్యం ఏముంది? నేను రిటైర్ అయినప్పుడే అనుకున్నానండి. ఒకటి, నాకు దేవుడు అదృష్టం కలిగించాడు. ఇంత పెద్ద సంస్థలో పనిచేయటం, గ్రోయింగ్ స్టేజ్లో పనిచేయటం, అండ్ చాలా ఎక్స్పీరియన్సు, చాలా అవగాహన కల్పించాడు. ఇది వేరే వాళ్ళకు ఉపయోగపడాలి అని నా ఆలోచన ఎప్పుడూ కూడా. సో నేను చాలా మటుకు మెంటరింగ్ పీపుల్ టు హెల్ప్ దెమ్ టు గ్రో ఇన్ దేర్ కెరియర్స్, మెడికల్గా కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్గా కానివ్వండి, ఏ రకంగా కానివ్వండి, అది చాలా చేస్తూ ఉన్నాను ఆల్రెడీ, ఇంకా చేస్తాను ఫ్యూచర్లోకి. అండ్ నా లైఫ్లో ఇక చేయగలిగింది ఏంటంటే, ఇంకా ఏ విధంగా హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయవచ్చు, ఇంకా ఏ విధంగా హెల్త్ కేర్ని యాక్సెసిబుల్గా చేయవచ్చు, ఇంకా ఎంతమంది వచ్చి హెల్త్ కేర్ని ఇంపాక్ట్ చేయగలుగుతారు, వాళ్ళని విధంగా గైడ్ చేయవచ్చు, వాళ్ళని విధంగా మెంటర్ చేయవచ్చు అనేది ఆలోచన. అంటే అలిసిపోయిన చాలు అని ఎప్పుడైనా అనిపించదండి అసలు? అలిసిపోయాను అనే మాట కన్నా, ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఉన్న టైంని నేను పనిచేసేటప్పుడు ఎస్పెషలీ పీక్ ఆఫ్ ద కెరియర్లో చాలా ఏళ్ల వరకు నా ఓన్ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే, ఫ్యామిలీకి టైం ఇచ్చుకుంటా మనం కాంట్రిబ్యూట్ చేయగలిగింది చేయాలనేది నా మైండ్ సెట్ అనమాట. డాక్టర్ గారు, చివరిగా చెప్పండి, ఏదైతే ఆ సన్నగిల్లుతున్న విశ్వాసం, ఏదైతే ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో, వైద్య రంగానికి ఒకప్పుడు మీ నాన్నగారి కాలం చూశారు, మీ కాలం చూశారు, ఇప్పుడు జరుగుతున్న కాలం చూస్తున్నారు. ఆ ట్రస్ట్ రావాలంటే ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది? ఒకటి, 2-3 ఉన్నాయండి. ఒకటి ఏమంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ. డాక్టర్ దగ్గర నుంచి, అడ్మినిస్ట్రేటర్స్ దగ్గర నుంచి, బిల్లింగ్లో కానివ్వండి, దేంట్లో అన్నా కానివ్వండి. ఇప్పుడు మీరు వచ్చారు ట్రీట్మెంట్కి, మీకు 100 రూపాయలు అవుతుందని చెప్పాము. అదే మీరు వెళ్ళేటప్పుడు 200 రూపాయలు బిల్ చేయకపోతే ఆ ట్రస్ట్ రాదు. కరెక్ట్. సో అన్ని రకాలుగా ట్రాన్స్పరెన్సీ అనేది రావాలి. రెండోది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్, ఎంపవర్డ్ పేషెంట్ ఉండాలి. పేషెంట్ ఎంపవర్మెంట్ అంటే, పేషెంట్ తన సొంత ట్రీట్మెంట్లో తను కూడా భాగస్వామి కావాలి. తను కూడా పేషెంట్ భాగస్వామి అయినప్పుడు ఆ ఇద్దరు కలిసి చేసేటప్పటికి ట్రస్ట్ ఇద్దరి మీద పెరుగుతుంది, ఇద్దరికి పెరుగుతుంది, ఒకరి మీద ఒకళ్ళు. సో ఆ రకమైన ట్రస్ట్ వస్తే, ఆ రకమైన ఎంపవర్మెంట్ వచ్చి, ఆ రకమైన పార్టిసిపేషన్ వస్తే ట్రీట్మెంట్ ప్రాసెస్లో, ఈ ట్రస్ట్ అనేది తొందరగా వస్తుంది. ఇలాగా మరోవైపు కేర్కి మీరు చైర్మన్గా ఉన్నారు. ఎలాంటి మార్పులు, అంటే ఆ లెగసీని మెయింటైన్ చేయడంతో పాటు ఇంకా మీ ఆలోచనలు? ఇప్పుడు ఆల్రెడీ పెద్ద గ్రూప్ అయిపోయింది. దేశంలోనే 3rd లార్జెస్ట్ గ్రూప్ ఇప్పుడు. నారాయణ హృదయాలయ, అపోలో లార్జెస్ట్ గ్రూప్స్ అయితే ఇది 3వ గ్రూప్ ఇప్పుడు. సో చూద్దాం ఫ్యూచర్లో ఏముందో, ఎలా సాగుతుందో చూద్దాం. ప్రెడిక్ట్ చేయటం కన్నా చేసి చూపించడం ముఖ్యం అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా వరకు వైద్య రంగానికి సంబంధించిన ఒకే ఒక మాట, విశ్వసనీయత. ఆ ట్రస్ట్ అనేది బిల్డప్ చేసుకోగలిగితే అది పూర్తి నమ్మకంతో కూడిన ఒక రంగంగా ఉంటుంది. దానికి పారదర్శకత, అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ప్రధానం అనేది డాక్టర్ హరిప్రసాద్ గారు కీలకంగా చెప్తున్నమాట. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.